गुरुरेव गतिः गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। गुरुरेव गतिः गुरुमेव भजे गुरुणैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो। वागर्थाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तम् तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु नना संस्कृतं सरस्वती नमस्तुभ्यं। का पठति? ఎవరు చదువుతారు నాన్న? సమన్విత చదువుతావా నాన్న? అన్మ్యూట్ చేసి. అస్తు. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। अस्तु अनन्तरं पठामि संस्कृतं चौथवा डोलाश्री। हरि ओम् चौथा नाना నాకు రాలేదు మహోదయ్. అవునా? ఎవరు చదువుతారు? ఎవరు చదువుతారు నాన్న? చదువుతావా సమన్విత? శ్రీ చైత్ర సమన్విత చదువుతావు నాన్న? మ్యామ్ నాకు ఓన్లీ ఫస్ట్ 2 లైన్స్ వచ్చు. ఆ రెండు చెప్పు, నేను తర్వాతే నేను చెప్తాను. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సద్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్
संस्कृतस्य कृते यजन् संस्कृतस्य कृते यजन् आत्मानम् आहुतं मन्ये आत्मानम् अह्नुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् अस्तु नाना अस्तु సూక్తి సూక్తి అంటే మనం ఏమనుకున్నాం నాన్న సూక్తి అంటే మంచి మాట ఇది మీకు గుర్తుందా ఆరబ్ధం ఉత్తమ జనాహ నా పరిత్యంతి అంటే ఏంటి దీని యొక్క సూక్తి యొక్క అర్థం గుర్తుందా ఉత్తమ జనులు అంటే ఎవరు మంచివాళ్ళు ఎవరైతే ఏ కార్యమైనా మొదలు పెడతారో ఆ కార్యాన్ని మధ్యలో వదలకుండా దాన్ని పూర్తి చేస్తారు అర్థమైందా అంటే ఏంటి ఇప్పుడు మనం చదువుకుంటున్నాము అంటే ఏంటి మనం వాళ్ళ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఉద్యోగం వచ్చిన దాకా చదవాల్సిందే కదా చదువుతూనే ఉంటాం అలా లేకపోతే ఇంకో ఉద్యోగం వస్తుందా మనకి సరిగా చదవకపోతే రాదు కదా అది అలా అని ప్రారంభించిన పని ఏదైనా సరే మనం చేయాలి అనుకున్నప్పుడు దాన్ని పూర్తి చేస్తూ ఉండాలి పూర్తయిన దాకా వదలకూడదు అనేది సూక్తి యొక్క అర్థం అస్తు ఇదేంటి మమనామ అంటే ఏంటి స్వపరిచయ స్వపరిచయ అంటే ఏంటి నా గురించి నేను చెప్పుకోవడాన్ని స్వపరిచయము అంటాము ఎలా చెప్పుకుంటాము నీ గురించి అంటే చెప్పునానా శ్రీ చెప్పునానా డోలా శ్రీ మమ నామ డోలశ్రీ శ్రీ పార్వతి అహం అష్టమ్యాం కక్షా పఠామి అహం చీరాల నగరే నివసామి మమ పాఠశాలయాః నామ ఏపీ మోడల్ స్కూల్ మమ మాతుః నామ దివ్యా మమ పితుః నామ అంజీ బాబు నామ కాదు మమ పితుః నామ మమ పితుః నామ అంజీ బాబు అది స్వపరిచయం అంటే అలా అలాగే నీకు తమ్ముడు గాని అలా ఉన్నా అనుకో మమ అగ్రజ అంటాం కదా అగ్రజస్య నామ అని తమ్ముడు ఉన్నాడు కదా అనుజ తమ్ముడు అంటే అనుజ అనుజస్య నామ హరిహర సాయి నాగభాస్కర్ ఈ పూర్తి వాక్యం చెప్పునానా మమ అనుజః నామ అనుజస్య నామ హరిహర సాయి నాగభాస్కర్ అది ఉత్తమం అంటే నా తమ్ముని యొక్క పేరు అని చెప్తున్నావు నువ్వు ఇప్పుడు అలాగే ఇదేంటి భవతః నామకిం అంటే ఏంటి అక్కడ అర్థం ఏంటి వేరే అబ్బాయిని మనం పేరు అడుగుతున్నాము అలాగే ఇదేంటి భవత్యాహ అది ఎవరిని అడుగుతాం మనం అమ్మాయిని ఒక అమ్మాయిని కానీ ఎవరినైనా ఆంటీని కానీ మనం ఎవరినైనా సరే తెలియని పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే తెలుసుకోవాలి వాళ్ళ పేరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు భవత్యాహ నామకిం అంటాము అది ఇంకా ఏమి కనుక్కోవాలనుకుంటావు ఇప్పుడు నువ్వు ఒక స్నేహితురాల్ని పరిచయం చేసుకోవాలనుకుంటున్నావు ఆ స్నేహితురాల పేరు వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎలా పరిచయం చేసుకుంటావు ఎవరిని అడుగుతున్నావు అడుగు సమన్విత భవత్యాహ నామకిం
మమ నామ సమన్విత. తర్వాత ఏమడగాలి? పాఠశాలయాः నామ కిం? మమ పాఠశాల నామ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్. ఉమ్, భవతి కిం పఠతి? భవతి షష్ఠి పద్ధతి. భవతి నాస్తి నాన్న అక్కడ అహం నీ గురించి చెప్తున్నావు కదా. అహం నేను 8వ తరగతి కదా, అష్టమ వర్గే అని చెప్పు కష్టమైతే, లేదా అష్టమ కక్ష్యాం చెప్పొచ్చు, అక్షమ్యాం కక్ష్యాం అని కూడా చెప్పొచ్చు. ఆ మూడిటిలో సిక్స్త్. సిక్స్తా? షడ్ అంటే ఏంటి? 6. సిక్స్త్ ఏమంటాము? పంచమి షష్ఠి. షష్టమ్యా షష్టమి వర్గే అని చెప్పొచ్చు, లేదా షష్టమ్యాం కక్ష్యాం పఠామి చెప్పొచ్చు, లేదా ఒకటే పదంగా షష్టమి కక్ష్యాం పఠామి. షష్టమి కక్షాం పఠామి. అస్తు ఉత్తమం. భవతి కిం కుత్ర నివసతి? భవతి భవతి అక్కడ వద్దు, నీ గురించి చెప్తున్నప్పుడు అహం అని చెప్పు. అహం హైదరాబాద్ నగరే నివసామి. అంతేనా? ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? భవతి మాతుః నామ. నామ కిం? అహం మాతుః నామ. మామ, ఇక్కడ మామ చెప్పాలి. నా యొక్క తల్లి, అది నేను చదువుతున్నది అన్నప్పుడు అలా వేరు. ఇది నా యొక్క తల్లి అని చెప్తున్నావు కాబట్టి ఇక్కడ మమ. మమ మాతృః నామ ప్రత్యూష. పితుః నామ కిం? మమ పితృః నామ ప్రవీణ్. ఉత్తమం నాన్న. అదే అన్నయ్య తమ్ముడు ఉన్నా అంటే అప్పుడు ఏమడగాలి నాన్న? అగ్రజస్య నామ కిం? అనుజః నామ కిం? మమ అగ్రజస్య నామ భువనేష్ దత్త. ఉత్తమం. సోదరి అస్తి వా? లేదు కదా. అనుజః అస్తి వా? తమ్ముడున్నాడా? అనుజస్య నామ కిం? అనుజస్య నామ భువనేష్ దత్త. అగ్రజ అస్తి వా? అగ్రజ అన్నయ్య. అస్తు అస్తు, అలా పరిచయం చేసుకోవాలి. ఉత్తమం. ఇదేంటి? శిష్టాచార్య. శిష్టాచార్య అంటే ఏంటన్నా? మనం హలో అనే బదులు హరి ఓం అని, నమస్కారం చేసేటప్పుడు నమస్తే అని, ప్రాతకాలంలో సుప్రభాతం గుడ్ మార్నింగ్ బదులుగా సుప్రభాతం, క్షమ్యతాం అంటే సారీ బదులుగా క్షమ్యతాం, శుభరాత్రి గుడ్ నైట్ అనే దాని బదులుగా శుభరాత్రి ఇది. చింతామాస్తు ఇది అర్థం ఏంటంటే డోంట్ వరీ అంటాం కదా, అది. ఇవన్నీ మీకు తెలుసు కదా అర్థాలు. ఇవి వీటిని ఏమంటాం మనం? వర్ణమాల. ఇంతవరకు ఉన్నదాన్ని ఆ నుంచి అమహ వరకు ఉన్న వాటిని ఏమనుకుంటాము? స్వరాహ. స్వరాహ స్వరాహ ఎన్ని రకాలుగా ఉన్నాయి? 2 రకాలు. ఏమిటివి? దీర్ఘాలు, హ్రస్వాలు. హ్రస్వాలు. దీర్ఘస్వరాలు, హ్రస్వస్వరాలు. దీర్ఘస్వరాలు అంటే ఏమేంటివి? హ్రస్వస్వరాలు అంటే ఏమేంటివి? ఈ ఏ లేవు అంతవరకు. ఆ ఈ ఊ రు లు అంతవరకు హ్రస్వస్వరాలు. ఏమి? ఆ ఈ ఊ రు లు మొత్తం 5 అక్షరాలే ఉన్నాయి హ్రస్వస్వరాలు. మిగతావన్నీ దీర్ఘస్వరాలు. దీర్ఘస్వరాలు. దీర్ఘస్వరాలు అంటే ఏమేమనుకున్నాము? ఆ ఈ ఊ రు ఏ ఐ
ఔ అది ఏ ఐ ఓ ఔ ఇంతవరకు దీర్ఘస్వరాలు. అమ్మహ అని ఏమనుకున్నాము? అనుస్వార సహిత అకారః. అదే అహ అని ఏమనుకున్నాము? విసర్గ సహిత అకారః అనుకున్నాము. ఉత్తమం నాన్న. ఇవన్నీ ఏంటివి? ఇక్కడి నుంచి వీటిని ఏమంటాం మనం? స్వరాలు లేదా హలంతాలు. స్వరాలు. స్వరాహన వ్యంజనాని కదా. వ్యంజనాన్ని వ్యంజనాను లేదా హలంతాక్షరాలు అంటాము. ఎందుకని హలంతాక్షరాలు అంటాము? వ్యంజనాక్షరాన్ని అని ఎందుకు అంటాం మనం? దీంట్లో చాలా రకాల అక్షరాలు ఉంటాయి. ఎందుకు హలంతాక్షరాలు అంటే ఈ కా అనే అక్షరం ఉంది కదా, ఈ కాకి కింద గీత పెట్టినప్పుడు దాన్ని హలంతాక్షరము అంటాము. అదే ఆ కాకి ఇలా పూర్తి అక్షరం వచ్చినప్పుడు దాన్ని పూర్ణాక్షరము అంటాము. ఈ కాకి కింద ఈ కా ఉంది కదా, దీని కింద ఇలా పెట్టుకున్నాం, ఇలా వచ్చింది అనుకో అక్షరముకి, అది హలంతాక్షరము. అదే అలా లేదనుకో, అలా లేదు ఇలా ఉందనుకో పూర్తి అక్షరాన్ని, దీన్ని పూర్ణాక్షరము అంటాము. ఎందుకని ఈ హలంతాక్షరానికి ఏ అక్షరం కలిస్తే పూర్ణాక్షరం అయింది? ఆ అనే అక్షరం కలిసింది. అలా దీనికి కూడా అంతే. దీనికి కూడా ఏమనుకున్నాం, ఇలా వచ్చింది అనుకో, ఇది కూడా కిందకి ఇలా గీత వచ్చింది అనుకో, ఇలా గీత వచ్చింది అనుకో, సారీ, ఇలా గీత వస్తే ఏ అక్షరాలకైనా సరే మనకి ఇలా గీత కింద వచ్చినప్పుడు వీటన్నిటిని హలంతాక్షరాలు అంటాము. వాటన్నిటికీ ఎప్పుడైతే అలా లేకుండా ఈ అక్షరం ఇలా ఉంటుందో వీటిని పూర్ణాక్షరము అంటాము. ఇవన్నీ ఏంటి? వీటిని ఇంకో రకాలుగా కూడా చెప్పుకున్నా. ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం ఇవన్నీ? ఇక్కడి నుంచి ఇంతవరకు ఉండే వాటిని ఏమనుకున్నాము? ఏం అక్షరాలు అనుకున్నాము? ఇప్పుడు చూపిస్తాను చూడు. ఏమనుకున్నాము? అవి ఏమనుకున్నాము? గుర్తులేవా? ఇప్పుడు గుర్తొచ్చాయా? వర్గీయ వ్యంజనాలు, అవర్గేయ వ్యంజనాలు. ఎందుకని వీటిని వర్గీయ వ్యంజనాలు అనుకున్నాము? ఇవన్నీ వీటికి ఒక సమూహంలో ఉన్నాయి, అందుకని వీటిని వర్గీయ వ్యంజనాలు అనుకున్నాం. ఏమేమి ఉంటాయి అవి? వర్గంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి? క చ ట త ప ల అనేవి ఒక వర్గీయ వ్యంజనాలు, వర్గీయ వ్యంజనాని. య ర ల వ ష ష స హ ఇలాంటివి అవర్గీయ వ్యంజనాలు. అలానే ఈ ఉన్నాయి చూసారా, క్షాత్రజ్ఞ, వీటిని ఏమనుకున్నాము? సంయుక్తాక్షరాహ అనుకున్నాము. సంయుక్తాక్షరాహ అని ఎందుకు అనుకున్నాము వీటిని? ఒక అక్షరానికి, ఈ అక్షరానికి ఇదిగో ఇక్ ప్లస్ రాయలేదు ఇక్కడ, ష అనేది అక్షరం, ఇక్ ఇక్ ఇదిగో ఈ ఇక్ ఈ దీనికి ఈ కా ఈ ఇక్కుకి ఈ షా అనే అక్షరం కలిసినప్పుడు అవి ఏమైంది? క్ష అయిపోయింది. అలానే ఈ త్రా ఉంది, ఈ షాకి రా అనే అక్షరం, ఈ షాకి ఈ రా అనే అక్షరం కలిసినప్పుడు త్రా, ఎత్ ప్లస్ రా, త్రా అంటే ఇది
ఏది ఈ తానికి ఈ రా అనే అక్షరం కలిసినప్పుడు త్రా అయింది. ఈ రెండు కలిస్తే ఈ త్రా వచ్చిందనమాట. అదే జ్ఞా ఎలా వచ్చింది? ఈ జ్ఞా ఎలా వచ్చింది అంటే ఈ జ్ఞా ఉంది కదా, జ్ఞా, ఈ జ్ఞాకి ఈ జా అనే అక్షరం కలిసినప్పుడు ఏది జా, ఇది జా, ఈ జా అనే అక్షరం కలిసినప్పుడు అది జ్ఞా అయిపోయింది. అందుకని ఈ రెండు కలిసినప్పుడు ఒక ఈ అక్షరం వచ్చింది. ఈ రెండు కలిసినప్పుడు ఈ త్రా అనే అక్షరం వచ్చింది. ఈ క్ష అనే ఏ అక్షరం కలిసింది? ఈ ఉక్ ష. ఈ ఉక్ ప్లస్ ఈ ష కలిసినప్పుడు ఏమైంది? ఈ క్ష వచ్చింది, అక్ష వచ్చింది. అస్తు. అలాగే ఇంకేమనుకున్నాం మనము? వీటిని ఏమనుకున్నాం ఇంకా మనం? ఈ కా వర్గాన్ని వీటిని ఏమనుకున్నాము? మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలని కూడా అనుకున్నాము. ఏమేంటి మహాప్రాణాక్షరాలంటే, అల్ప ప్రాణాక్షరాలంటే? ఈ కా, కా, గా, ఏమనుకున్నాం? కా గ చ ట ద థ ధ ప బ. త త త దాలు, పా బాలు. ఇంకా యారాల వాళ్ళు కూడా అల్పంగానే పలుకుతాం కదా, వీటిని మనం ఎక్కువ ఫోర్స్ తో పలకలేం. ఎక్కువ తర్వాత షా, షా, సాహ ఇవి కూడా మామూలుగానే ఉచ్చరిస్తాము. అలాగే మహాప్రాణాక్షరాలు అంటే ఏమి అనుకున్నాము? ఒత్తు పెట్టి పలుకుతుంది. ఒత్తు పెట్టి పలుకుతాము. ఏమేంటివి? ఖ గ ఛ జ ట డ ఠ. అలా ఒత్తు రావాలి. జ అంటున్నాం, ఝ. జ ట డ త ద ఫ బ. పాభాలు. వీటిని మహాప్రాణాక్షరాలు అనుకున్నాం. మళ్ళీ ఇవి ఉన్నాయి చూసారా, వీటిని ఏమనుకున్నాము? ఈ కేవలం ఈ వాటికి ఏమనుకున్నాం మనం? వీటిని ఏమనుకున్నాం? అనునాసికలు అనుకున్నాము. అనునాసిక అక్షరాన్ని. ఏమేంటి అవి? అక్షరం వర్గం యొక్క చివరి అక్షరము అనునాసికతో పలుకుతాం కాబట్టి, అంటే ఇలా ముక్కు ఒక గాలితో ఎలా అయితే పలుకుతామో వాటిని అనుకున్నాము. వీటిని అనునాసికలు అనుకున్నాము. అస్తు. అనంతరం ఇంకేమనుకున్నాము? అనునాసికలు అయిపోయినాయి. ఇంకొకటి ఉన్నాయి, ఏమనుకున్నాం మనం? ఆ అక్షరాలను వచ్చే ఉచ్చారణ స్థానాలను బట్టి వాటి యొక్క స్థానం పెట్టుకున్నాం. కంఠస్వరాలు, కంఠవ్యాలు. ఇంకా కంఠవ్య అంటే ఏమనుకున్నాము? ఆలు, కావర్గము, హ అనేది కంఠవ్య. అలాగే ఏమున్నాయి? తాళవ్య. తాళవ్య ఏమేంటివి? ఈలు, చావర్గము, యాష. యాషాలు తాళవ్యాలు. అలాగే ఇంకేమంటివి? మూర్ధన్య. మూర్ధన్య ఏంటి? రురులు, తావర్గము, రాషాలు, మూర్ధన్యాలు. అలాగే ఇంకేమనుకున్నాము? ఏంటిది? దంతవ్య. దంతవ్య అంటే మన యొక్క పళ్ళని తగులుతూ అక్షరం వస్తుంది. ఏమేంటి అవి? ల, తావర్గము, స. స అనేది లా, లాస, లాస అనేవి దంతవ్య. ఇంకొకటి ఏమనుకున్నాం ఇంకా? ఓష్టవ్య. ఓష్టవ్య. ఓష్టవ్య ఏంటి? ఉలు, పావర్గం, ఓష్టవ్య. అలానే ఏలు కంఠతాళవ్య. ఓలు కంఠ ఓష్టవ్య. మనం ఒకసారి మీరు పలకండి నాన్న, అది పలికినప్పుడు అవి ఎక్కడి నుంచో వస్తుందో చూస్తే మీరు చెప్పగలరు. మీకు గుర్తు రాలేదనుకో, ఒకసారి ఓ ఓ అంటున్నాం కదా, అంటున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ తగులుతుంది,
ఇంకా కంఠం నుంచి పలుకుతున్నాము. ఓష్టము, రెండు పెదాలు కూడా కలుస్తున్నాయి కొంచెం, అవునా? ఓ అంటున్నాం, అది కంఠ ఓష్టవ్య. తర్వాత వా అనేది ఏ అక్షరం? వా. దంతోష్టవ్య. ఇవి చెప్పుకున్నాం. ఇవేంటి, మనమేంటి, మన యొక్క అక్షరాలు వాళ్ళు వర్ణమాల స్వరాలు సులభంగా గుర్తుండడం కోసం మనం నేర్చుకున్న శ్లోకం. పాడతారు ఎవరన్నా? అస్తు. ఇవి కావర్గము. కావర్గము ఇవి కూడా అంతే, మన యొక్క వర్ణమా వ్యంజనాలను నేర్చుకున్నాం. ఇవి కాగుడింతాలు. కాగుడింతాలు ఎలా వచ్చాయి? కాకి స్వరాహ కలిపితే అవి వ్యంజన అక్షరాలు స్వరాల మీద డిపెండ్ అయితే గుడింతం వస్తుంది. హలంత అక్షరం ఒక హలంత అనే ఒక హలంత అక్షరానికి స్వరాలు అన్ని కలిపినప్పుడు కలిపితే ఇలా గుడింతం వస్తుంది. అలాగే ఇప్పుడు నేను కొన్ని అక్షరాలు రాస్తాను, మీరు చెప్పగలరో లేదో ఒకసారి చిన్న పరీక్ష మీకు. ఇదేంటి? ఇదేం అక్షరం? ఓ ఓ. ఇదేం అక్షరం? రు ఉమ్, రు రు. ఇదేం అక్షరం? హ క. ఇది చా అక్షరానికి ఇక్కడ ఇదేమంటే హలంత అక్షరం అవుతుంది. అలాగే ఇదేం అక్షరం? క్ష. ఈ క్ష అనే అక్షరం ఎలా కలిసింది? ఈ కా ప్లస్ ష ఇక్. కా ప్లస్ ష కాదు, ఇక్ ప్లస్ ష ష వస్తుంది. ఎప్పుడైనా సరే పూర్తి అక్షరానికి ఏమీ రాదు, కేవలం హలంతాక్షరాలకి మాత్రమే ఇంకొక అక్షరం కలిసినప్పుడు అది అది అవుతుంది. అస్తు. అనంతరం ఇదేం అక్షరం? కృ కృ. ఇదేం అక్షరం? జ. జాకి ఇప్పుడు ఇలా దీర్ఘం ఇస్తే ఇదేమైంది? జా అయింది. మీరు గురింతాలన్నీ వస్తున్నాయా మీకు? రాస్తున్నారా అసలు ఏమన్నా? హిందీలో రాసి ఇదేం అక్షరం? ఓ. అదే దీనికి మళ్ళీ ఇంకొక గీత ఇస్తే ఔ. ఇది ఈ ఏకి ఇలా మనం గీత ఇచ్చినప్పుడు ఏమిటి అది? ఐ.
ఇదేంటి? టై టై. ఉత్తమం. ఇదేం అక్షరం? ప. ఇది పౌ. ఇదేం అక్షరం? ఉమ్, బా. ఈ బాకి ఇది ఇలా రాస్తే ఏమొస్తుంది? ఏం అక్షరం అయినది? బూ బూ. ఇదేం అక్షరం? ఆ? హా. ఈ టాకి నేను ఇప్పుడు ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఇదేమైంది? టూ టూ. ఠూ అయింది. ఇదేం అక్షరం? డ. ఈ డాకి నేను ఇలా ఇచ్చాను. ఇదేం అక్షరం అయింది ఇప్పుడు? డ్రూ అయింది. అదే ఇది ఇవ్వకుండా నేను ఇదేం అక్షరం? హ. ఒత్తుప. ఈ పాకి ఇది ఇప్పుడు ఏమైంది? పి అయింది. ఇదేం అక్షరం అయింది? ఈ. దీనికి నేను ఇప్పుడు ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఇదేమైంది? ఈ అయింది. ఆ ఈకి నేను సారీ మళ్ళీ రాస్తాను, నేను నీట్గా లేదు. ఇది ఈ కదా, ఈ ఈకి నేను పైన ఇలా అనుస్వారం ఇచ్చాను. దీన్ని ఏమైంది? ఇమ్ అయింది. ఇది దీనికి నేను 2 విసర్గలు ఇచ్చాను. ఏమైంది ఇప్పుడు ఇది? ఇహి. ఇహి అయింది. ఇదేం అక్షరం? హా. ఈ హాకి నేను 2 విసర్గలు ఇచ్చాను. ఇప్పుడు ఏమైంది ఇది? అహా. ఈ హాకి నేను ఇలా ఇచ్చాను గుడి. ఇప్పుడు ఇది ఏమైంది? హీ అయింది. ఇప్పుడు ఇదేంటి? హై. ఆ హైకి ఇప్పుడు నేను ఇక్కడ ఒక గీత ఇస్తున్నా. ఈ గీత ఇచ్చి ఈ గీతల్ని ఏం చేశాను? దీనికి కలిపాను. ఇప్పుడు ఇది ఏమైంది? హౌ అయింది. అస్తు. అయితే మీకు అక్షరాలన్నీ సంపూర్ణంగా వచ్చాయన్నమాట. అస్తు. అయితే వేరే దానికి వెళ్ళిపోదాం. ఇవేంటి వినానా? ఏంటివి? బాలకః. ఇంకా పురుషః యువకః శిశుః వృద్ధః బాలికా యువతిః మహిళా వృద్ధ. ఇప్పుడు ఇక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయి? ఇక్కడ 3 లింగాలు. ఏమేమి లింగాలు ఉన్నాయి? స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో నపుంసకలింగం ఉందా?
లేదు మహోదయ. ఆ అప్పుడు ఇక్కడ ఎన్ని లింగాలు ఉన్నట్టు? ఇక్కడ రెండు. రెండు లింగాలు మాత్రమే ఉన్నాయి. అవి పుంలింగము, స్త్రీలింగము. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయో చెప్పండి. ఇక్కడ బహువచనాలు ఎన్ని ఉన్నాయి? మూడు మూడు లింగాలు ఉన్నాయి. ఏమేమి లింగాలు ఉన్నాయి ఇక్కడ? స్త్రీలింగం, పురుషలింగం, నపుంసకలింగం. అయితే ఒక్కొక్కరు ఒకరు చెప్పండి. పుంలింగ పదాలన్నీ చెప్పండి. ఒకరు స్త్రీలింగ పదాలు చెప్పండి, ఇంకొకరు నపుంసకలింగ పదాలు ఏమున్నాయో చెప్పండి. ఎవరు చెప్తారు పుంలింగ పదాలు? చెప్తారా ఎవరైనా? నేను చెప్తా మాదే. చెప్పు. నేను చెప్తా మాదే. చెప్పు నాన్న. హర్షిత చెప్పు. చంద్రః, ఉమ్, చంద్రః, అన్ని మేఘః, ఉమ్, పర్వతః, హంసః, ఖగాః, మృగాః, వృక్షః, శశకః, బాలకః. అంతే మోదే. అంతేనా? ఇంకొకటి మిస్ అయ్యావుగా, ఇంకొకటి వదిలేసావు నువ్వు. ఏం వదిలేసావు? చటకః, చటకః. ఇంకొకటి సూర్యః. సూర్యః పుంలింగమే కదా. సమన్విత చెప్తానన్నా. స్త్రీలింగం ఏముంది ఇక్కడ? చెప్తాను మహోదయ. చెప్పు. నౌక, సరిత, బాల, ఉమ్, బాల. నపుంసకలింగాలు చెప్తావా డోలాశ్రీ? మహోదయ. చెప్పు. పత్రం, పుష్పం, ఉమ్, ఇంకా గాసం, గాసం. గాసం కూడా నపుంసకలింగాలు. ఇక్కడ బహువచనాలు ఏమేమి ఉన్నాయిరా? ఎవరు చెప్తారు? బహువచన పదాలు ఏమేమి ఉన్నాయి? ఖగాః, మృగాః బహువచన పదాలు. ఖగాః ఎందుకని? అక్కడ చాలా పక్షులు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయి కాబట్టి బహువచనంలో చెప్పుకున్నాం. అస్తు, ఉత్తమం. ఈ సంఖ్యాః చెప్తారా? చెప్తాను మహోదయ. చెప్పు. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ, నవదశ, వింశతిః. एकविंशतिः, द्वाविंशतिः, त्रयोविंशतिः, चतुर्विंशतिः, पञ्चविंशतिः, षट्विंशतिः, सप्तविंशतिः, अष्टाविंशतिः, नवविंशतिः, त्रिंशत्, एकत्रिंशत्, द्वात्रिंशत्, त्रयोत्रिंशत्, चतुर्त्रिंशत्, पञ्चत्रिंशत्, षट्त्रिंशत्, सप्तत्रिंशत्, अष्टात्रिंशत्, नवत्रिंशत्, चत्वारिंशत्, एकचत्वारिंशत्, द्विचत्वारिंशत्, चतुश्चत्वारिंशत्, पञ्चचत्वारिंशत्, षट्चत्वारिंशत्, सप्तचत्वारिंशत्, अष्टचत्वारिंशत्, नवचत्वारिंशत्, నవచత్వారింశత్, పంచాశత్. ఇదేంటిది? ఇది సున్నా ఉంది కదా. పంచాశత్. ఇది పంచాశత్. ఇవెవరు చెప్తారు? తిదయః. నేను చెప్తా మహోదయ. చెప్పచ్చా? చెప్పు. నేను చెప్పచ్చా మహోదయ? చెప్పమ్మా.
ఆ పాడ్యమి ద్వితీయ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య ఉత్తమం. ఈ పౌర్ణమి అమావాస్య వీటిని ఏమేమి అనుకుంటాం మనం? శుక్లపక్షం లేదా కృష్ణపక్షం. అమావాస్య అనేది కృష్ణపక్షము, పౌర్ణమి ఇది శుక్లపక్షము. అస్తు, ఉత్తమం నాన్న. ఇవేంటివి? ఇవి నేను చిత్రాలు చూపిస్తాను, మీరు చెప్తారా? మీరు చూడకుండా నేను అడుగుతాను, చెప్పగలరా? హరి ఓం. చెప్తాం మహోదయ. ఆ చెప్పాలి. మీరు చిత్రాలు చూడొద్దు, నేను వీటిని వెనకకి పోనిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి. మన ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ ఏమంటాము? వ్యంజనం. వ్యంజనం అంటాము. అయితే ఒక్కొక్కరే చెప్పండి, నేను అడుగుతానైతే. డోలాశ్రీ చెప్పినానా? ఇప్పుడు ద్వారం నేనే చెప్తున్నానా? ఫోటో ఉంది, ఫోటోని ఏమంటారు? చిత్రం. చిత్రం. తర్వాత సమన్విత చెప్పునానా? మనం దేవుడి గదిలో ప్రమిదిని వెలిగిస్తాం కదా, దాన్ని ఏమంటాము? దీపకః. దీపకః. ఇంకొకటి చెప్పు, చెప్పుల్ని ఏమంటాము? పాదత్రాణం లేదా పాదరక్షక అని కూడా అంటాము, ఎందుకంటే పాదాలను రక్షిస్తుంది కాబట్టి పాదరక్షక అంటాము. పాదత్రాణం, త్రాణం అంటే ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా, అది. తర్వాత హర్షిత, బాలుని ఏమంటాము? కందుకం. కందుకం. హర్షిత, అపూర్వశ్రీ, బట్టల్ని ఏమంటాం నాన్న? ఉన్నావా అపూర్వశ్రీ? అపూర్వశ్రీ అస్తు. శ్రీ చైత్ర చెప్పునానా, బట్టల్ని ఏమంటాము? బట్టల్ని మనము ఏమంటాం? మనం ఎప్పుడు ఉపయోగిస్తూనే ఉంటాం తెలుగులో కూడా. వస్త్రమా? వస్త్రం. ఒకటే బట్టనైతే వస్త్రం అని అంటాం. వస్త్రాలు అంటే వస్త్రాణి అనాలి. వస్త్రాణి అంటే అది బహువచనం, చాలా బట్టలు అని. పుస్తకాన్ని ఏమంటావు చెప్పునానా శ్రీ చైత్ర? పుస్తకమే అంటాము. పుస్తకమనే అంటాము. వస్తు, ఉత్తమం. మనం రాసుకుంటాం కదా పెన్ను, దాన్ని ఏమంటాం? లేఖని. లేఖని. అది ఏ లింగమైంది? లేఖని స్త్రీలింగం. స్త్రీలింగం. ఈకారాంత స్త్రీలింగం. ఉత్తమం. తలుపుని ఏమంటారు హర్షిత? ద్వారం అంటారు. ద్వారం అంటాం. అదే మనం మంచినీళ్ళు తాగే కుండ ఉంది కదా, ఆ కుండనేమంటాము? ఘటః. ఘటః అంటాము. ఉత్తమం. మనం మెళ్ళో వేసుకునే నగలు ఉన్నాయి కదా, నగల్ని ఏమంటాము? భూషణం. భూషణం. అదే చాలా నగలుంటే? భూషణాని. భూషణాని. అదే ఆభరణాన్ని అని కూడా అనొచ్చు, ఆభరణం అని కూడా అనొచ్చు, ఇబ్బంది లేదు. అస్తు. అంటే మన పుస్తకంలో భూషణం అని ఇచ్చారు, మామూలుగా అయితే ఆభరణం అని కూడా అనొచ్చు. అలాగే మనం సమయాన్ని చూసుకుంటాం కదా, వాచ్, దాన్ని ఏమంటారు? ఘటిక. ఘటిక అని. ఇప్పుడు బంధువాచకాలను అడుగుతాను నేను.
ఆ, మనం మామూలుగా ఏమనుకుంటాం, మన కుటుంబం, మన ఫ్యామిలీని ఏమంటాము? కుటుంబ కుటుంబః కుటుంబ అంటాం. ఆ, అందులో తండ్రిని ఏమంటాము, తల్లిని ఏమంటాము? పితా మాత తండ్రి పితా మాత మాతా పిత, పితామాత, ఎలా అయినా. ఆమ్, అలాగే నీకు అన్న, అన్నని ఏమంటాము చెప్పండి? అగ్రజః అగ్రజ. ఎందుకని అగ్రజ అన్నాము? మనకన్నా మనకంటే పెద్ద పెద్దవాడు కాబట్టి మీకు సులువుగా గుర్తుండాలంటే మనం ముందు అని చెప్పడాన్ని ఏమంటాము? ముందుకు వెళ్ళు, అగ్రం, అగ్రే, అగ్రే అంటాం కదా, ముందు, అగ్రే. అదే ముందు పుట్టాడు, పుట్టడాన్ని ఏమంటాము? జా అంటాము. జాతః, జాత్, అలా అంటే ఏంటి? పుట్టినవాడు. అగ్రాకి జా కలిపినప్పుడు అగ్రజః. అదే నిన్ను అనుసరిస్తున్నారు అని చెప్తాము, అప్పుడు ఏమంటాము? అనుజః అనుజః. ఎందుకు? నీ తర్వాత పుట్టాడు వాడు, అందుకని అనుజః అన్నా. అస్తోత్తమం. ఆ, వదిన, వదినని ఏమంటారు? వదిన, బ్రదర్స్ వైఫ్ అంటాం కదా, బ్రదర్స్ వైఫ్ ఏమంటాము? శ్రీ చైత్ర చెప్పగలవా? మహోదయ బ్రదర్స్ వైఫ్ వదిన వదిన ఏమంటాము? అన్నయ్యని ఏమంటాము? అన్నయ్య ఆ, అగ్రజ అగ్రజ. అగ్రజ కాకుండా ఇంకోటి కూడా అంటాము, ఏమంటాము? భ్రాత, భ్రాతః అంటాం కదా. భ్రాత ఓకే భ్రాతః అంటాము. అలాగే వదినని ఏమంటాము? భాతృజాయ ఆ, భ్రాతృజాయ అంటాం. ఎందుకంటే అన్న యొక్క భార్య, జాయ వదిన, అన్న యొక్క భార్య కాబట్టి భ్రాతృజాయ అన్నాం. ఓకే ఆమ్, ఇప్పుడు మేనమామ భార్య, మేనమామని ఏమంటాము? మేనమామ అంటే ఎవరు అసలు? అమ్మ బ్రదర్ అమ్మ యొక్క అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు. అమ్మని ఏమంటాం మనం మామూలుగా? మాత మాత. అది మాతృ శబ్దం. అది మాతృ. ఆ మా తమ్ముడు గాని అన్న గాని ఏమంటాము? మాతులహ. అక్కడ లహ కలపడమే. మాతులహ అంటే మేనమామ. అదే మేనమామ భార్యని మాతులాని, మాతులాని అని. ఇప్పుడు మీకు సులభంగా గుర్తు వస్తుందా, అర్థమవుతుందా? మహోదయ ఎక్కువ మీరు కష్టపడి చదివే పని లేకుండానే ఇలా గుర్తుపెట్టుకున్నాం అనుకో, మీకు సులువుగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి? ఇప్పుడు తండ్రి యొక్క నాన్న అన్నాము, తాతయ్య. తాతయ్యని ఏమంటాం? తండ్రిని ఏమంటాం మనం? పితా పిత అంటాము. అంటే గొప్ప వాళ్ళని ఏమంటాం మనం? పితామహ పితామహ. అంటే మహహ అంటే గొప్పవాళ్ళు అని చెప్పొచ్చు. తండ్రి యొక్క తండ్రి పితామహ. తండ్రి కంటే పెద్దవాడు, గొప్పవాడు, అది పితామహ. ఓకే అదే తండ్రి యొక్క తల్లిని ఏమంటాము? మాతామహ మాతామహి. మాతామహి అనాలి. విసర్గ, విసర్గ వస్తే అవి ఏమవుతుంది? ఎక్కువ పుంలింగం అవుతుంది అది. అదే ఇది ఆడవాళ్ళు కాబట్టి పితామహి, ఈ కారం రావాలి ఇక్కడ. మహోదయ ఫాదర్స్ మదర్ నానమ్మ పితామహి, పితామహి. మదర్స్ మదర్ అమ్మమ్మ అమ్మమ్మని ఏమంటాము? మాతామహి మాతామహి అంటే అమ్మమ్మ. నేను తప్పు చెప్పానా? అందరూ ఫాదర్స్ మదర్ ని మాతామహి అన్నట్టు వినిపించింది నాకు. పితామహి పుస్తకంలో ఉంది. నువ్వు చూసి చెప్తున్నావా అందంగా? నేను కదా చెప్తున్నాను మహోదయ. అవునా? ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి, అందుకే నాకు అర్థమైంది, అందుకే చెప్తున్నాను. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఎలా అంటే, ఆ యొక్క పదం యొక్క చివర అక్షరం గుర్తుపెట్టుకోండి. ఏ అక్షరం? తండ్రి యొక్క తల్లి అంటున్నాము, అప్పుడు తండ్రిని ఏమంటున్నాము? పిత అంటున్నాము. మహి అనే పదం గుర్తుపెట్టుకోండి, పితామహి.
అదే మాతామహి, మాత అంటే ఎవరు? అమ్మ. మాత మహి అని కలిపినప్పుడు దానికి ఏమవుతుంది? మాతామహి, అమ్మమ్మ. తాతయ్యని ఏమంటాం అలాగే? అమ్మ యొక్క నాన్నని మాత 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 మహహ. ఆ మహహ. మాతామహ. మహహ. హాకి విసర్గ వస్తుంది. మాతా మహహ. ఇది మహ అనే ఒక పదం గుర్తు పెట్టుకుంటే మీకు తండ్రి పేరు కలిపినప్పుడు పితామహ, తాతయ్య. అదే అమ్మమ్మ తాతయ్య అమ్మ యొక్క తండ్రి నీకు చెప్పనప్పుడు తల్లిని గుర్తుపెట్టుకుంటే మాత. దానికి మహా అనే పదాన్ని కలిపినప్పుడు మహహ. విసర్గ పెడితేనేమో మాతామహ. అదే ఈకారం చెప్తే అమ్మమ్మ, మాతామహి అని వస్తుంది. అస్తు. అదే బాబాయ్ ఉన్నాడు, అంటే బాబాయి లేదా పెదనాన్న, వాళ్ళని చెప్పాలి అనుకున్నాము. ఎలా చెప్తాము? పితృవ్యః పితృవ్య. ఇది చూడకుండా చెప్పగలిగారా? చూసి చెప్పారా? ఇది కూడా చూడకుండా చెప్పాము. ఉత్తమం. ఎలా చెప్పగలిగావు హర్షిత? నాన్నని పిత అంటాము. ఉమ్, నాన్న తర్వాత నాన్న లాంటి వాళ్ళని పితృవ్యః అంటాం. ఉత్తమం. అలా పితృ అంటే ఏంటి? తండ్రి అని. పితృవ్య. ఉత్తమం నాన్న. అదే కొడుకుని ఏమంటావమ్మా? పుత్రః పుత్రః. కూతుర్ని పుత్రి పుత్రి. ఉత్తమం. ఇప్పుడు మనకి సోదరి అంటాం. అంటే ఎవరినైనా మనం ఒక సోదరిగా భావించి వాళ్ళని చెప్పాలన్నప్పుడు ఎలా చెప్తాము? భగిని భగిని. ఉత్తమం. అలానే అన్నయ్య అని చెప్పాలనుకున్నాం అనుకో, వీళ్ళు మా అన్న అన్నాం అనుకో, వాళ్ళని ఏమని చెప్తాము? భ్రాత భ్రాత. భ్రాతః. ఉత్తమం. భ్రాత. అన్ని కరెక్ట్గానే అడిగాను. భ్రాత. అదే పెద్దవాడు అని చెప్తాం కదా, పెద్దవాళ్ళని ఏమని చెప్తాము? జ్యేష్ఠః జ్యేష్ఠః. చిన్నవాళ్ళని? చిన్నవాళ్ళు అని చెప్పినప్పుడు కనిష్ఠః కనిష్ఠః. ఉత్తమం. ఇప్పుడు మన తాతయ్య వాళ్ళు ఉన్నారనుకో, వీళ్ళు నా మనముడు మనవరాలు అలా చెప్పాలన్నప్పుడు ఏమని చెప్తారు వాళ్ళు? పౌత్రః పౌత్రః. పౌత్రః అంటే ఎవరు? మనముడు. మనవరాల్ని పౌత్రి. ఉత్తమం. అదే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్పాలనుకో, వీళ్ళు నా మనవుడు. ఇప్పుడు మీరు పౌత్రః అంటే ఏమన్నాము? అది కొడుకు నానమ్మ వాళ్ళు చెప్తారు, నాన్న యొక్క అమ్మ వాళ్ళు చెప్తారు. అదే అమ్మ యొక్క అమ్మ వాళ్ళు మనల్ని వీళ్ళు నా మనవడు అని చెప్పుకోవాలన్నప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు? ఎలా చెప్తారు మనవడిని? దౌహిత్రః అంటే ఎవరు? మనముడు. అంటే అమ్మమ్మ చెప్తుందన్నమాట, మమ దౌహిత్రః, వీడు నా మనవడు అని, నా కూతురు బిడ్డ అలా. అలాగే మనవరాల్ని దౌహిత్రి. ఒక పదం మీరు గుర్తుపెట్టుకుంటే అది అమ్మాయి అయితే ఈకారం పెడతాము, అబ్బాయి అయితే విసర్గ పెడతాము. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు మామగారు ఉన్నారు. మామగారు ఏం చెప్పాలి? శ్వశురః. అదే అత్తగారిని ఏమని చెప్తాము? శ్వశ్రూః. ఉత్తమం. ఇక్కడ సులువుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే స్వ అంటే నా యొక్క, శ్వశ్రూః అంటే నా యొక్క మామగారు అని చెప్పు, అలా గుర్తుపెట్టుకోవచ్చు స్వహ అంటే. అలాగే ఈ శ్వశ్రూః అన్నా కానీ అలానే సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. మేనమామకి మామకి యొక్క తేడా ఏమిటి?
మేనమామ అంటే అమ్మ వాళ్ళ యొక్క అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు. ఇది మామయ్య అంటే ఎవరవుతారు? ఎవరినైనా అంటే వరుసకి దూరపు చుట్టాలు వరుసలు ఉంటారు కదా, వాళ్ళు. వాళ్ళు ఒక మేనమామను ఒక్క మాత్రమే, అమ్మ యొక్క తమ్ముడిని మాత్రమే మాతులహ అంటాము, తమ్ముడిని గాని అన్నయ్య గాని. ఇంకా ఎవరినైనా సరే శ్వశ్రుహు అంటాము. అదే అత్తగారిని అత్త. ఇప్పుడు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసాను, మా అత్తగారు, ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఈవిడ శ్వశ్రుహు. అలానే ఆవిడ చెల్లెలు ఉన్నారు, ఆవిడ చెల్లెలు శ్వశ్రుహు అంటాము, అత్తగారు. అలా ఎవరైనా అత్త వరుసలు అవ్వే వాళ్ళు శ్వశ్రుహు, శ్వశ్రూహు. అదే మామయ్య గారిని శ్వశ్రుహ, శ్వశ్రు. అలా. ధన్యవాదः మహోదయ. ధన్యవాద. ఇంకా అన్ని అడిగేశానా? మన పుస్తకంలో ఇచ్చిన వరకు నేను అడిగేశాను. మీతో పాటు నేను నేర్చుకుంటున్నాను తెలుసా. అంతకుముందు నేను ఇక్కడ తికమక పడిపోయేదాన్ని. ఈ యొక్క బంధుత్వాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో దాన్ని అర్థం చేసుకొని చెప్తున్నాను. అందువల్ల నాకు సులభంగా అర్థమైంది ఇప్పుడు. అస్తు. అనంతరం బంధువాచకం అభవత్. ఇవన్నీ అడిగేశాను కదా నేను. జామాత అడగలేదనుకుంటా. జామాత. జామాత అంటే ఏంటి? ననంద ఒకటి, జామాత అడగలేదు. భాగినేయ అడగలేదు. జామాత అంటే ఏంటి? సన్ ఇన్ లా అంటే అల్లుడు. 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 జామాత అంటే అల్లుడు. దాని తర్వాత ననంద. ననాంద అంటే అత్త. భర్త యొక్క అత్త, ఆడపడుచు. హస్బెండ్. అవును, ఆడపడుచు. ననాంద ఆడపడుచు. భాగినేయ అంటే అత్త యొక్క కొడుకు. పిన్ని యొక్క కొడుకు. మన అక్క యొక్క పిన్ని కాదు, ఇప్పుడు మన సోదరు ఉంటాడు కదా, మన చెల్లెలు కానీ అక్క కానీ వాళ్ళ యొక్క పిల్లల్ని నా సోదరు యొక్క పిల్లలు అని చెప్పడానికి భాగినేయ. భాగినేయి అంటేనేమో అమ్మాయి, భాగినేయ అంటే అబ్బాయి. ఇవన్నీ చెప్పుకున్నాం. భ్రాతృజాయ చెప్పుకున్నాం కదా, బ్రదర్స్ వైఫ్, భ్రాతృజ. అనంతరం ఇవి మీకు వచ్చే ఉంటాయి, నేను అడుగుతాను. అద్దాన్ని ఏమంటారు నాన్న? దర్పణ. దర్పణ. ఎందుకని దర్పణ అన్నాము? అది ఒక మనం దాన్ని చూసుకుంటాం, అది ఒక అద్దం కదా. మనల్ని మన రూపాన్ని ఎలా అయితే ఉన్నామో అలానే ప్రత్యక్షంగా అది మనకి చూపిస్తుంది. అందుకని దర్పణ అన్నాం. మనం పడుకునే మంచం ఉంది, కాట్ అంటాం కదా మంచాన్ని. ఆ మంచాన్ని ఏమంటాము? మంచః. దీపం, ట్యూబ్ లైట్ అంటాం కదా, అది లైట్ ని ఏమంటాము? విద్యుత్ దీప. ఎందుకని ట్యూబ్ లైట్ దీపాన్ని విద్యుత్ దీప అన్నాము? విద్యుత్ అంటే ఏంటి? కరెంటుతో వెలుగుతుంది. మామూలుగా దీప అంటే ఏంటి? దారి చూపించేది, వెలుతురునిచ్చేది. అది దేంతో ఇస్తుంది? విద్యుత్, కరెంటుతో ఇస్తుంది కాబట్టి దాన్ని విద్యుత్ దీప. అదే మనం దీపారాజన చేస్తాము కదా, నూనె పోసి చేస్తాము, నూనెని ఏమంటాం? మామూలుగా తైలము అంటాము. అదేంటి? తైల దీప అంటాము. అలా. దేంతో, అది నీళ్ళతో వెలిగించామనుకో జల దీప. ఏ దీప అంటే మనకి వెలుతురునిచ్చేది. అది దేంతో వెలిగిస్తున్నామనే దాన్ని ఆ పదం ఉపయోగించి దీప చెప్పాడు. ఇది విద్యుత్ దీప అంటే ఏంటి? కరెంటు, విద్యుత్ ద్వారా మనకి వెలుతురిస్తుంది కాబట్టి విద్యుత్ దీప అన్నాము. అలాగే
చేత్తో పట్టుకొని మనం వెళ్తురు ఇస్తుంది. అదేంటిది? టార్చ్ లైట్. కరదీప కరదీప అందుకే నేను చెయ్యి అని చెప్పాను, మీకు గుర్తొస్తుందని. చేతిని ఏమంటాము? కరము. కరము అంటాం. కరహ. చేత్తో పట్టుకొని వెలుతురు చూపిస్తున్నాం కాబట్టి దీప అంటే వెలుతురునిచ్చేదే కదా. చేత్తో అది కరదీప. అలాగే మనకి దేవుడు పూజ చేస్తాం కదా, వాటిని ఏమంటాం మనం? మండపః. మండప. ఒక దీపారాధన చేసేదాన్నే మండప అంటామా, లేకపోతే దేన్ని ఇంకా ఏమేమంటాము? ఇంకా పెళ్లి మండపం పెళ్లి చేసుకునే మండపం. ఏదైనా ప్రత్యేకంగా అక్కడ దానికంటూ ఒక కార్యక్రమం మనం ఏదైతే చేసుకుంటామో దానికి సంబంధించి ఏదైనా చేసినా ఒక స్టేజ్ అంటాం కదా. మండపము అంటే స్టేజ్ అన్నమాట. అలాంటివన్నిటిని మండప అంటాం. చెప్పుల్ని ఏమంటారు? పాదత్రాణం. దువ్విన, తల దూకునే దువ్విన ఉంది కదా, ఏమంటారు దాన్ని? కంకతం కంకతం. కంకతం మనం ఫొటోస్ అంటాం కదా, ఫొటోస్ భావచిత్రం. భావచిత్రం. ఎందుకని? భావము అంటే ఏంటి? ఒక ఎక్స్ప్రెషన్స్. మనం ఎలా అయితే మనం ఇస్తామో అది భావము అంటే అది ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అందుకని భావచిత్ర. మనం ఇచ్చే ఎలా అయితే ఫోజ్ ఇస్తామో దాన్ని బట్టి మనం ఫోటో తీస్తాం కదా, అది భావచిత్ర. కుట్టు మిషన్ ఉంది కదా, దాన్ని ఏమంటాము? సీవనయంత్రం సీవనయంత్రం. సీవనయంత్రం. కిటికీ, మనకి చక్కటి గాలినిస్తుంది కిటికీ, దాన్ని ఏమంటాము? వాతాయనం వాతాయనం. అలాగే ఇది కటన్స్ అంటాం కదా, వాటిని ఏమంటాము? జవనిక జవనిక జవనిక. జవనిక అంటే కటన్స్. జవనిక మనం ఊరికి వెళ్ళే సూట్ కేసు ఏంటిది? యానపేటిక. ఉత్తమం. షోకేజ్ ఏమంటాము? నిధానిక నిధానిక. సైకిల్, సైకిల్ ఏమంటా? ద్విచక్రిక ద్విచక్రిక. ద్విచక్రిక ద్విచక్రిక అని ఎందుకన్నాము? దానికి రెండు గాన్లు ఉన్నాయి, రెండు చక్రాలు ఉన్నాయి. 2 చక్రాలతో అది తిరుగుతుంది కాబట్టి ద్విచక్రిక. చక్రం అంటే ఏంటి? గాన్. ద్విచక్రిక 2 చక్రాలు. ద్విచక్రిక. బొమ్మ, టెడ్డీ బేర్ అంటాం కదా, ఏమంటాం? పాంచాలిక పాంచాలిక. ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. పంచ అంటే ఏంటి? 5. దానికి చాలిక అని గుర్తుపెట్టుకోండి, పాంచాలిక. తర్వాత మిమ్మల్ని బాగా దండించడానికి, కొట్టడానికి ఉపయోగించేది ఏంటి స్కూల్లో? విద్యాలయ. మాపిక. తన్నులు తిన్నారు ఎవరైనా మాపికతో? లేదు మీరందరూ మంచి పిల్లలు. ఇప్పుడు దేవుడికి పూలమాల వేస్తాం కదా మనం. మాల. అదే నేను పూలమాల అని చెప్పాను, అప్పుడు ఏం మాల అది? ఊరిక దండ అయితే మాల, పూలతో కలుస్తాం. పుష్పమాల. ఉత్తమం. అదే మనం షోకేజ్ లో ఇప్పుడు నిధానికాయాం అందులో పెట్టుకునే, అందంగా పెట్టుకుంటాం, ఫ్లవర్ వాజ్ అంటాం. పుష్పధాని. పుష్పాలతో నిండి ఉంటుంది. ధాని, పుష్పధాని. మనం 24 గంటలు ఇదే చేస్తాం. ఫోన్, దూరవాణి. ఇప్పుడు ఇది ఉంటుంది కత్తిరా,
కర్తరి. కర్తరా కర్తరి. కర్తరి ఈ కర్తరి కారాంత స్త్రీలింగ శబ్దం. ఎవరైనా అన్నారా? చిన్న పిల్లలు కనిపిస్తాయనుకో నీ ముక్కు కట్ చేస్తా అంటాం కదా సరదాగా. ఉమ్ నేను అనను. నువ్వు అనవా? ఉత్తమం. ఏమంటావు నువ్వు? ఏమన్నా ఏమి అనవా? అసలు. ఏమన్నా ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఇప్పుడు ఫలాలు. దీన్ని ఫలాలు ఫలం అంటే ఏంటి? ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్. అదే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిని ఏమంటారు? స్వస్థ వర్ధకాని. ఆరోగ్యాన్ని ఇచ్చేది. స్వస్థ వర్ధకాని. స్వస్థ 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 వర్ధకాని. వర్ధకాని. ఓకే. ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఏమేంటి ఇవి? పళ్ళు. ఫలం అంటే ఫలాని అంటే పళ్ళు. శాఖాని శాకాని అంటే కూరగాయలు. ఈ చ అంటే మరియు అని చెప్పడానికి, పళ్ళు మరియు కూరగాయలు అని చెప్పడానికి ఇవి స్వస్థవర్ధకాని. స్వస్థ వర్ధకాని. ఇప్పుడు చెప్తాం. వీటికి పెట్టలేదా నేను? వస్తు. సరే, వీటిని ఇలా ఒకసారి ఆపేస్తాను. బొప్పాస్కాయ అంటాం కదా, పపాయ. దాన్ని ఏమంటాం? మధుకర్కటి. మధుకర్కటి. అరటి పండు. కదలి ఫలం కదలి ఫలం. మామిడి పండుని ఏమంటాము? ఆమ్రఫలం. అమ్మా, ఆమ్రఫలం అని కూడా అనొచ్చా? పండు. ఫలం అంటే ఏంటి? పండు. ఆమ్రం అంటే ఏంటి? మామిడి పండు. మనం తెలుగులో మామిడి పండు అంటున్నాం కదా. హిందీలో ఆమ్ హిందీలో ఆమ్రఫలం. ఆమ్రం అని సంస్కృతం. యాపిల్ పండు. యాపిల్ ఏమంటాం? సేవం అనేది సంస్కృత పదము. సేవఫలం. తర్వాత కమలాకాయ అన్నాం కదా, కమలాకాయని ఏమంటాము? నారింగ ఫలం. నారంగం అక్కడ ఉంది. నారంగం టెక్స్ట్ బుక్ లో ఉంది, మన పుస్తకంలో ఉంది. నారంగం ఫలం, నారంగ ఫలం. దానిమ్మకాయని ఏమంటాము? దాడిమ ఫలం. కొబ్బరికాయ, ఇది అందరికీ తెలిసిన పదమే, చూడకుండా చెప్పగలగాలి. నారికేళం. నారికేళ ఫలం అనొచ్చు, నారికేళము అనొచ్చు. ఇంతవరకు. అదే పుచ్చకాయని ఏమంటాం రా? మన దాంట్లో ఇవ్వలేదు, నేను చెప్పాను మీకు. పుచ్చకాయ నేను చూపించాను కూడా, ఇప్పుడే చూపించి తీసేసా. కళింగ ఫలం. కళింగ ఫలం. జాంకాయ. అమృత ఫలం. ఒక అమృతం గుర్తు పెట్టుకుంటే సరే. ఇంకా అమృతం అన్నప్పుడల్లా మనకి మామిడి జాంకాయ గుర్తు రావాలి. అమృత ఫలం అనగానే, అమృతం అనగానే అమృత ఫలం. జామ పండు గుర్తు రావాలి. ఇవన్నీ మీకు సులువుగానే ఉన్నాయి, మీరు ఎందుకు మర్చిపోతున్నారు నాకు అర్థం కాలేదు. చదవండి నాన్న, చదవండి. రోజు ఒక పదం. నేను ఎక్కువ చెప్పట్లేదు. రోజు ఒక రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆ రెండు పేర్లను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇంకో రెండు పేర్లు ఇంకో రోజు నేర్చుకోండి. అప్పుడు మీకు సులభంగా వచ్చేస్తుంది కదా. అందుకే ఇవాళ మీకు అసలు ఎంతవరకు గుర్తుందో చూద్దామని ఇలా అడుగుతున్నా. సరే, క్యాలీఫ్లవర్. పుష్పశాకం. అదొక్కటి మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా చెప్పండి? పుష్పం అంటే ఏంటి? పువ్వు. శాకం అంటే కూరగాయ అని. పుష్పము శాకము రెండు కలిపినప్పుడు పుష్పశాకం. గుమ్మడి పండు.
కూష్మాండకం పుష్మాండకం కూష్మాండకం కూష్మాండకం ఇది ఆనియన్ ఆనియన్ పలాండు పలాండుహు ఉల్లిపాయ అంటున్నాం మనం ఉల్లిపాయ అంటున్నాం పాయ అనేది గుర్తుపెట్టుకోండి పలాండుహు ఉల్లిపాయ ఉల్లి తీసేసే పాయ గుర్తుపెట్టుకోండి పలాండుహు అల్లం ఉంది కదా అల్లాన్ని ఏమంటాం ఆర్ధకం ఆర్ధకం అల్లంలోనే ఉంది ఆర్ధకం అనే పదం కూడా అస్తు అనంతరం వంకాయ గృంతాకః బంగాళదుంప ఆలుకం మన సంస్కృత మామూలుగా తెలుగులో అంటారా ఆలుగడ్డలు అని ఆలూకం. ఆలూకం కాకరకాయని ఏమంటారు కారవెల్లహ కారవెల్లహ. వీళ్ళు కాకరకాయ అన్నప్పుడే గుర్తొస్తుంది కదా కాకర వెల్లహ వేళ్ళు గుర్తుపెట్టుకోండి కారవెల్లహ ఇది ముల్లంగి మూలకం 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 ముల్లంగి మూలకం క్యారెట్ గృంజనం గృంజనం ఓకే గృంజనకం గృంజనకం గృంజనం నిమ్మపండు నిమ్మకాయ నింబుకహ నిమ్మకాయ నిమ్మ అనగానే నింబు 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 అంటే గుర్తుపెట్టు మీకు హిందీలో ఉంది కదా నింబు అంటే నింబునేనా నింబు పానీయా నింబు పానీ అంటారు అవును లెమన్ వాటర్ లెమన్ వాటర్ అది లెమన్ ఇది నింబుకహ అంటే నిమ్మకాయ లేడీస్ ఫింగర్ బెండకాయ బిండీనకం బెండకాయ అనేటప్పుడే మనకి గుర్తు రావాలి బ్యా అది వస్తుంది అందులోనే బిండీనకం అది బ్యా ఇది బి బిండీనకం అస్తు ఇవన్నీ చెప్పుకున్నాం ఇవి ఏంటి అవి జంతువులు భ్రమంతి అంటే ఏంటివి జంతువులు కాదు భ్రమం అంటే తిరుగుతూ ఉంటాయి మన ఆలోచనలు కూడా భ్రమంతినే ఆలోచనలు కూడా తిరుగుతూ ఉంటాయి కదా వాటిని కూడా భ్రమతి అనే అంటాము ఇప్పుడు భ్రమతి వీళ్ళు ఏదో భ్రమలో పడిపోయారు అంటామా మనం ఆలోచిస్తూ ఉంటే అలా అన్నమాట భ్రమతి అంటే తిరగడం తిరుగుతూ ఉన్నాయి ఏదైతే తిరుగుతూ ఉన్నాయి పశువులు పశవః అంటే జంతువులు ఇక్కడ పశవః అంటే జంతువులు భ్రమతి అంటే ఏదైనా తిరుగుతూ ఉండేదాన్ని భ్రమతి మనల్ని కూడా అంటారు జనాహ భ్రమతి తిరుగుతూ ఉండే జనులు తిరుగుతూ ఉండే ఆలోచనలు ఇలా ఏదైనా భ్రమతి అంటే తిరుగుతూ ఉంటాం ఏది తిరుగుతూ ఉన్నాయో అవి పశవః ఆ పశువులు ఏమేంటివి ఇప్పుడు ఎలిఫెంట్ ఏనుగునేమంటారు గజహ ఎలా అది గుర్తు పెట్టుకోగలరు మీరు గజహ అనేది పెద్ద ఇయర్స్ వినాయకుడు గజముఖుడు అంటాం కదా వినాయకుడు గజముఖ అలానే గజహ ఏనుగు తర్వాత సింహ లయన్ అందుకే సింహ అని పోయి మళ్ళీ ఆపేశాను మా పిల్లలు గుర్తుపడతారు అని సింహ గుర్రం వ్యాఘ్రహ అంటే పులి సరే అశ్వహ నేనే చెప్పేస్తాను అశ్వహ అంటే ఏంటి చెప్పండి గుర్రం కోతి వానరః మరకటహ కూడా వచ్చా కోతికి చాలా రకాల పేర్లు ఉన్నాయి మీరు ఈ ఒక్కటి గుర్తు పెట్టుకోండి తర్వాత కొత్త నేర్చుకుందాం మనం ఓకేనా ఇదేంటి క్యామెల్ ఏమంటారు ఇదేంటి మనకి గాడిదని ఏమంటాము
గర్దభః. గర్దభః. ఉమ్. కరహ కూడా లేదు, వ్యాఘ్రః. వ్యాఘ్రః అంటే చిరుతపులి. వ్యాఘ్రః. అస్తు. ఇప్పుడు పిల్లి ఉంది కదా, పిల్లిని ఏమంటాము? బిడాలః. బిడాలః. ఎలుక, మౌస్. ఎలుక. మూషకః. మూషకః. కుక్క, డాగ్. కుక్కురః. కుక్కురః. కుక్క అనగానే కుక్కురః గుర్తు రావాలి. ఉమ్. ఆవు. ఆవుని ఏమంటాము? ధేనువు లేదా గౌ. గౌ. మొత్తం. ఎలుగుబంటి. హల్లూకః. హల్లూకః. ఇది మేక, గోట్. అజా. ఇంక అన్ని అడిగేసినట్టున్నాను, అయిపోయింది. ఇవి గుర్తున్నాయమ్మా? పక్షులు. పక్షులు. ఈ పక్షులు ఏమేంటివి? అందుకే వీటి పేర్లు రాయలేదు కింద నేను. ఏంటివి? ఇక్కడ ఈ పదాలు చదవండి ఒకసారి. కూర్చొని కూజంతి, నృత్యంతి, విహరంతి, ఏతే పక్షిణః. అర్థం ఏంటిదనా? ఇది కూజంతి, దీని యొక్క అర్థం ఏంటి? కూజంతి అంటే ఎగరడం. ఎగరడం కాదు. నృత్యంతి అంటే ఏంటి? డాన్స్ చేయడము. విహరంతి అంటే విహరించడం అంటే ఎగరడం. విహరంతి అంటే ఎగరడం. కూజంతి అంటే ఏంటి? కూయడం. కూయడం. అవి అరుస్తూ ఉంటాయి, దాని యొక్క పలుకులు కూ ఇలా ఏదైతే కూస్తూ ఉంటాయో, కూజంతి కూస్తూ ఉంటాయి, నాట్యం చేస్తూ ఉంటాయి, విహరిస్తూ ఉంటాయి. ఏదేవో అవి. పక్షిణః అంటే ఏంటి? పక్షులు. ఇది బహువచనమే. పక్షిణః బహువచనమే ఇది. ఇదేంటమ్మా? దీని పేరు చెప్పండి. శుకః. 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 నెమలిని ఏమంటాము? మయూరః. మయూరః. తర్వాత ఇది ఔల్. ఉల్లూకః. పావురాన్ని కపోతః. 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 కాకిని ఏమంటాము? కాకః. కోకిల? పికః. 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 కోకిల ఎలా పాడుతుంది? పిచ్చుక, స్పారో, పీజియన్, స్పారో. చటకః. చటకః. ఇది కోడి, హెన్. కుక్కుటః. కోడి ఎలా కూస్తుంది? అది కుక్కురుకో గుర్తు పెట్టుకుంటే కుక్కుడుహ కూడా గుర్తొస్తుంది మనకి. ఇదేంటి? స్వాన్. ఇంకొకటి రాయలేదు అనుకుంటా. కొంగ. కొంగనేమంటారు? బకః. ఉత్తమం. ఇది ఇవాళ చెప్పవలసిన పాఠము. సమయం ఎంత అయింది చెప్పుకుందామా? ఇప్పుడు టైం 12:26, 12:30 అనుకోండి. ఇది చెప్పుకుందామా, లేకపోతే ఏదైనా కథ చెప్పుకొని ముగించుకుందామా? మీరు అసలు చదువుతారా, ఇది పరీక్షలు రాస్తారా అనేది నాకు తెలుసుకోవాలనిపించింది. ఒకసారి చదవచ్చా మేము? రాస్తారా? చదువుతాం ఒకసారి. ఏవి చదువుతారు? ఇవే. ఈ పాఠం చదవండి. చదవండి. ఇదేంటి ఇక్కడ చదవండి పైన. వయం పుత్ర పుత్ర గచ్చామః. గచ్చామః అంటే ఏంటి? ఇది బహువచనము. వయం అంటే ఎవరు? మనము.
కుత్ర కుత్ర ఎక్కడికి ఎక్కడికి భ్రమామహ తిరుగుతూ ఉంటామో ఇందాక చూసామా భ్రమంతి ఏతే భ్రమంతి పశవః నమ అలానే ఇది భ్రమః భ్రమామహ అంటే తిరుగుతూ ఉంటాం ఇది బహువచనమే భ్రమామహ మామూలుగా ఏంటి భ్రమః అండం భ్రమామహ అంటే మేము తిరుగుతున్నాము ఎక్కడికి వయం అంటే ఎవరు మనందరము కుత్ర కుత్ర ఎక్కడికెక్కడికి వెళ్తున్నాము కుత్ర కుత్ర ఎక్కడికెక్కడ తిరుగుతున్నాము ఎక్కడికెక్కడ వెళ్తున్నాము గచ్చామహ అంటే వెళ్ళడం గచ్చతి అంటాం కదా వెళ్ళడాన్ని అలానే ఎక్కడికెక్కడికి వెళ్తున్నాము ఎక్కడికెక్కడ తిరుగుతున్నాము అని చెప్తున్నారు ఎక్కడికి వెళ్తాము పిల్లలైతే ఎక్కడికి వెళ్తారు పాఠశాల అంటే విద్యాలయ పాఠశాల ఆ, ఇంకా చదువుకోవడానికి ఎక్కడికి వెళ్తాము గ్రంథాలయ 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 ఇంకా ఎక్కడికి వెళ్తాము దేవాలయ గుడి దేవాలయ పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి బ్రహ్మ పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి అదే గుడికి వెళ్తున్నాము అనేటప్పుడు గచ్చామహ అనొచ్చు అన్ని చాలా పుణ్యక్షేత్రాలు మనం తిరిగి వస్తున్నాము అన్న అలా అంటప్పుడు బ్రహ్మామహ అని కూడా చెప్పొచ్చు దేవాలయాలకి వెళ్తున్నాం అన్నట్టు ఎక్కడ ఏదైనా చెప్పొచ్చు రెండిట్లో ఏదైనా ఉత్తమమే ఇంకా ఏంటి ఆఫీస్కి వెళ్తాము ఆఫీస్కి వెళ్ళేది కార్యాలయ కార్యాలయం అంటే మనం కార్యం అంటే ఏంటి పని పని ఆలయ అంటే ఏంటి గుడి కావచ్చు ఇల్లు కావచ్చు ఏదైనా ఆలయమే పని చేసే దేవాలయం అంటారు ప్రతి ఒక్కదాన్ని మనకి మన సంస్కృతంలో ఎలా అనుకుంటామంటే ప్రతి ఒక్కటి ఒక ఆలయం గుడిలాగే ఇల్లు కూడా గుడిలాగే భావిస్తాం అన్నమాట ప్రతి ఒక్కటి ఇల్లు గుడిలాగా భావిస్తాం అందుకే అన్నిటికీ ఆలయ అని మనం అనుకుంటాము అంటే ఏంటి కార్యం పనిచేసేది కూడా ఒక ఆలయమే ఎందుకు అనుకున్నాం పనిచేసేది ఒక కార్యాలయం అని అక్కడ పనిచేస్తేనే కదా మనకు ఆదాయం డబ్బు జీతం ఇస్తారు ఆ జీతం తీసుకుంటేనే కదా మన కుటుంబాన్ని మనం పోషించుకుంటాము అందుకని అది దేవాలయంతో సమానం అన్నమాట తర్వాత ఇంకేంటిది ఆ పుస్తకాలు గాని ఏదైనా ఒక షాపు అని చెప్పడానికి ఆపణః ఆపణః ఆ పాకు దీర్ఘం లేదు ఆపణః ఆపణః అంటే మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళను పుస్తకాలు కొనడానికి వెళ్ళు ఏంటి ఏదైనా బట్టలు కొనడానికి వెళ్ళు ఒక షాపు అని పేరు అనమాట అది ఆపణః అంటే షాప్ అన్నమాట ఇదేంటి మనం రైలు ఎక్కడైతే ఎక్కుతామో ఆ స్థానం రైలు యానకం రేల స్థానకం అంటే రైలు ఎక్కడైతే ఆగుతుందో రైల్వే స్టేషన్ అంటాం కదా అది రైలు ఎక్కడైతే ఆగుతుందో ఆ ప్లేస్ అన్నమాట ఆ స్థానాన్ని రైలు స్థానకం మన ప్లేస్ ని ఏమంటాము మనం స్థానం అంటాం అదే రైలు అన్నప్పుడు రైలు ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఆగే ప్లేస్ ని రేల స్థానకం తర్వాత ఇంకేమున్నాయి చిత్రమందిరం అంటే అర్థమైందా చిత్రమందిరం అంటే సినిమా హాల్ అబ్బా ఎంత ఇష్టం రా సినిమా హాల్ అంటే అందరికి నవ్వు మొహంలో వెలుగు కనిపిస్తుంది చిత్రమందిరం ఇంకేంటి ఇదేంటి మీకు ఇంకా ఇష్టమైనది ఉద్యానం ఉద్యానం అంటే ఏంటి పార్క్ వెళ్ళడం ఇష్టమే కదా గార్డెన్ గార్డెన్ ఇంకేంటి ప్రదర్శిని మ్యూజియం అంటే ఎక్కడ ఏదే ఉంటాయో మన పురాతన వస్తువులు కానీ మన పెయింటింగ్స్ కానీ ఏదైనా సరే విశేషమైన వస్తువుల్ని దాచిపెట్టే స్థానం ప్రదర్శిని అంటే దాచిపెట్టడం కాదు అన్ని ఒక చోట చూపిస్తారు ప్రదర్శిని అంటే ఏంటి చూపించడం మనం వేసిన రకరకాల అన్నిటిని చూపించేదన్నమాట ప్రదర్శిని ప్రదర్శించడం అంటే ఏంటి చూపించడం అని అర్థం అంటే మనం ఏ అయితే వేసామో వాటన్నిటిని ఒక చోట పెట్టి చూపిస్తున్నాం అది ప్రదర్శిని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తారా ఇవన్నీ మీకు సులభమే కదా అయితే నేను ఇది మూసేస్తాను మూసేసి అడుగుతాను బడిని ఏమంటాము విద్యాలయ పనిచేసి ఆఫీస్
కార్యాలయః కార్యాలయః. గుడి గుడికి వెళ్తాం కదా, అక్కడ ఏంటిది? దేవాలయ దేవాలయః. పుస్తకాలు చదువుతామే, గ్రంథాలయః. మనకి అక్కడ తెలుగులో కూడా గ్రంథాలయమే రాస్తారు కదా, పుస్తకాలు చదివేస్తా. మీరు చూడలేదు ఎప్పుడు? అవునా? చూసామండి. చాలా చోట్ల ఉంటుంది గ్రంథాలయం అని, చాలా చోట్ల ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే చాలా రకాల పుస్తకాలు అన్ని అక్కడ పెడతారు. మనం వెళ్ళి అక్కడ మన పేరు రాసి మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో చదివేసి కూర్చొని చదివి రావచ్చు అనమాట. మా స్కూల్లో లైబ్రరీ. లైబ్రరీ, లాంగ్వేజ్ లో హెడ్ చెప్పి లైబ్రరీని గ్రంథాలయము అంటారు. షాప్ ఏమంటాం నాన్న? ఆపణః. రైల్వే స్టేషన్ ని రేల స్థానకం. రేల స్థానకం, రేల. మూవీ థియేటర్, చిత్రమందిరం. చిత్రమందిరం, అది కూడా మందిరమే. పార్క్, ఉద్యానం. ధ్యానం అంటే గుర్తు వస్తుందా? ధ్యానం అంటే ఏంటి? ఎక్కడైతే మనకి ప్రశాంతంగా ఉంటుందో అది అక్కడ ధ్యానం. ధ్యానం చేయడం అంటే అర్థం అదే కదా. కళ్ళు మూసుకొని ఊరిక కళ్ళు మూసుకుంటే ధ్యానం కాదు. మన మనసు ఏ ఆలోచనలు లేకుండా ఎప్పుడైతే అలా ప్రశాంతంగా ఉంటుందో ఒక దాన్ని అలా చూస్తూ ఉంటామో అది అన్నమాట ధ్యానం అంటే. ఉద్యానం. కానీ మేము పార్క్ లో ఆడుకుంటాం. అవును, అదేంటి మీకు ఏ ఆలోచన? నిజమే కదా. ఇప్పుడు పార్క్ లో ఆడుకుంటున్నాము అంటే మీకు ఎటువంటి ఆలోచనలు వస్తాయా? స్కూల్కి వెళ్ళాలి, అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలి, ఏమైనా ఆలోచనలు వస్తాయా? లేవు కదా. ఒక ఆడుకోవాలని ఒక ధ్యానం మాత్రమే ఉంటుంది. అవునా? అది మరి ధ్యానం అంటే. ఆ మనం ఏంటి, మనం ఏదైనా చిత్ర అన్ని మ్యూజియం అంటాం కదా, చూపించడాన్ని ఏమంటాము? ప్రదర్శిని. మ్యూజియాన్ని ప్రదర్శిని అంటాము. ఒకసారి మళ్ళీ చెప్తారా? ఇవి చూసే చెప్పండి, పర్వాలేదు. ఎవరు చెప్తారు? నేను చెప్తాను మాదే. అందరు తలా ఒకరు తలా ఒకసారి చెప్పేసేయండి. మీకు ఈ పాటికి అభ్యాసం కూడా అయిపోతుంది. చెప్పు హర్షిత. విద్యాలయః, గ్రంథాలయః, దేవాలయః, కార్యాలయః, आपणः, रेलस्थानकं, चित्रमन्दिरम्, उद्यानं, प्रदर्शिनी. అయిపోయిందా? కనిపించడం లేదా అక్కడ? అయిపోయిందా? ఓకే. తర్వాత చెప్పినానా శ్రీ చైత్ర? విద్యాలయః, గ్రంథాలయః, దేవాలయః, కార్యాలయः, आपणः, रेलस्थानकं, चित्रमन्दिरम्, उद्यानं, प्रदर्शनी. ఉత్తమం. డోలా స్టెప్ చెప్పినానా? విద్యాలయః, గ్రంథాలయః, దేవాలయః, కార్యాలయः, आपणः, रेलस्थानकं, चित्रमन्दिरम्, ఉద్యానం, ఉద్యానం, ప్రదర్శిని. సమన్విత చెప్పినానా? విద్యాలయః, గ్రంథాలయః, దేవాలయః, కాలాలయః, आपणः, रेलस्थानं, చిత్రమందిరం, ఉద్యానం, ప్రదర్శిని. అపూర్వశ్రీ ఉన్నావా నాన్న? అస్తు. తను మౌనేన తిష్టతి. కిమర్థం? ఎందుకు తను మౌనంగా ఉంటుంది? అస్తు.
ఆ, ఇవన్నీ పక్షులు ఒకసారి చదువుతారా అమ్మా? కథ చెప్తారా కదా? చెప్పనా కదా? ఆ ఉమ్, చెప్తాం. చెప్పుకొని మనం ముగిచ్చేద్దాం. ఉమ్. ఉమ్, ఇవన్నీ మీరు చదవాలి. ఇప్పుడు మీరు అందరూ పరీక్ష రాస్తారు కదా? రాస్తారా? ఊరికి తెలుసుకుందామని వచ్చారా? పర్వాలేదు, ఎలా పరీక్ష వచ్చినా పర్వాలేదు, మీరు రాస్తాను. నేర్చుకోవడం నాకు కావాలంతే. అస్తు. ఉపాయేన శక్యం సర్వం అంటే ఏంటి? ఉపాయంతో ఎంతటి కష్టమైన పనైనా మనకి సులభం అవుతుంది. శక్యం మనకి అనుకూలం అవుతుంది. శక్యం సర్వం, ఉపాయం ఉంటే చాలు అన్ని మనకి బాగుతాయి. అదేంటి? కస్మిచ్ అరణ్యే బాసురకః నామ సింహః వసతి స్మ. ఏదో ఒక అడవిలో ఆ అడవిలో బాసురహ అనే పేరు కల ఒక సింహము నివసిస్తూ ఉండేది. వసతి అంటే నివసించడం, నివసిస్తూ ఉంది. సహా అది అతీవ శక్తిశాలి. సింహం అంటే తెలుసు కదా మనకి, చాలా బలం ఉంటుంది దానికి, అవునా? ఎలాంటి మృగాన్నైనా సరే అది వేటాడి తినగలదు, అంత శక్తిశాలి. దానికి అదంటే జనాలకి అందరికీ భయం అదంటే. బాసురకః ప్రతిదినం అనేకాన్ మృగాన్ వినా మారణం అనేకాన్ మృగాన్ వినా కరణం మారయతి స్మ. అంటే ఏంటి? బాసురః ప్రతిరోజు చాలా చాలా జంతువుల్ని చంపేసుకొని తింటూ ఉండేది. అయితే ఏతైనా వనస్య అన్యే మృగాః కష్టం అనుభవంతి స్మ. ఆ యొక్క ఏ ఆ సింహం ఏ అడవిలో అయితే ఉంటుందో ఆ అడవిలో ఉన్న మృగాలన్నీ అది అలా తింటూ వెళ్తూ ఉంటే వీళ్ళన్నిటికీ బాధ కలుగుతుందన్నమాట. ఋత్విక్ బాధ కలిగి చాలా బాధపడుతూ ఉంటాయి. అయితే అతః ఏకదా తే మృగాః సంభూయ గత్వా బాసురకః ప్రార్థితవంతః. ఇవన్నీ అలా బాధపడుతూ ఉంటే ఒకసారి మృగాలన్నీ అనుకున్నాయి, వద్దు, మనం ఇలా వద్దు, మనం ఒకసారి వెళ్ళి మాట్లాడదాము సింహంతో, ఇలా తినొద్దు అని అడుగుదాము అని అనుకుని అన్ని సింహం దగ్గరికి వెళ్ళి అడుగుతాయట. ఓ సింహరాజ, ప్రార్థిస్తాయి బాబు అని. ఏమని ప్రార్థిస్తున్నాయి? స్వామిన్. స్వామిన్ అంటే ఓ ప్రభు, వినా కారణం ఏవ మృగానాం మారణేన భవతః కః లాభః. ఏ కారణం లేకుండా మీరు ఇలా అన్ని జంతువుల్ని అలా చంపేస్తూ పోతే ఏంటి లాభం మీకు? ఏమి ఉండదు కదా. ఇప్పుడు మనకి అవసరం లేకపోయినా చాలా అవసరం, ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకోండి, దాంతో మనకి ఉపయోగం లేదు, మనం రోజు ఒక చాక్లెటే తినాలి అనుకుంటాము, చాలా చాక్లెట్ తినేస్తాము. అప్పుడు ఏమవుతుంది? చాక్లెట్లన్నీ అయిపోతాయి, మళ్ళీ రేపు తినడానికి ఉండవు. అలానే మనకి పొట్ట నొప్పి వస్తుంది, పొట్టనొప్పి వస్తుంది, ఇంకా పళ్ళు కూడా పాడైపోతాయి. పళ్ళు పాడైపోతాయి. ఏదైనా అతిగా చేస్తే ఏంటి? దానివల్ల మనకి నష్టమే జరుగుతుంది తప్ప లాభం అయితే ఏమీ ఉండదు. అదే వెళ్ళి చెప్తున్నాయన్నమాట. మీరు ఇలా దొరికిన జంతువుని అలా చంపేసుకొని తింటూ పోతున్నారు, మీరు అలా తింటూ పోతే అడవిలో జంతువులు ఉండవు, మీకు వేటాడడానికి మళ్ళీ ఏ మృగము దొరకదు, అలా చెయ్యకండి అని చెప్పి ప్రార్థిస్తాయన్నమాట. ఏంటి మీకు లాభం అలా చేయడం వల్ల అని. అలాగే ఏతస్య ఏకస్య ఏవ మృగస్య ఖాదనేన భవతః ఉదరం పూర్ణం భవతి కిల. ఏమవుతుంది? ఇలా కనిపించిన జంతువునల్లా చంపేసుకుంటూ పోతే మీ పొట్ట పాడవుతుంది కదా అని అడుగుతుంది. భవతః పూర్ణం భవతి కిల, మీ కడుపు నిండిపోతుందా? నిండదు కదా అంటుంది. అతః అద్య ఆరభ్య భవతః ఆహారార్థం ప్రతిదినం ఏకం మృగం వయమేవ ప్రేషయామః.
అవి ఏమన్నాయి, మీరు ఇలా దొరికిన జంతువునల్లా చంపేసుకొని పోతే అడవిలో జంతువులు అయిపోతాయి, మీ పొట్ట పాడైపోతుంది, కానీ మీ కడుపు నిండదు. అలాగే అలా కాకుండా మేము ఒక రోజుకు ఒక జంతువుని మాత్రము పంపిస్తాము, మీరు వేటాడొద్దు, అప్పుడు మీ కడుపు నిండుతుంది, మీకు బాగుంటుంది అని అనుకుంటాయి అన్నమాట. అర్థమైంది కదా శ్రీ చైత్ర కదా, అర్థమైపోయింది. అది ప్రార్థిస్తే భవాన్ తం మృగాహ కాదతు. ఆ నేను ఏదైతే జంతువుని పంపిస్తానో ఆ జంతువునే నువ్వు తిను. అన్య మృగాన్ నా పీడయతు ఇది, వేరే జంతువుల్ని నువ్వు బాధ పెట్టకు అని వేడుకున్నాయి ఆ జంతువులన్నీ. తదా బాసురక ఉక్తవాన్, అప్పుడు బాసుర చెప్తున్నాడు, తదైవ అస్తు, అలాగే కాను. ఏంటి సమన్విత, ఏమైనా చెప్తావా? మ్యామ్ మృగాలు కాకుండా జంతువులు కాకుండా ఇంకేమైనా తినచ్చు కదా. దానికి దేవుడు అదే ఇచ్చాడు, మాంసాహారం తినే లక్షణమే ఇచ్చాడు దానికి, అందుకని మాంసాహారం మాంసాహారం తప్ప ఇంకా అది ఏమీ తినలేదు, దాని యొక్క అది గుణం అది. సింహం కదా, సింహం అనేది ఒక కార్నివోర్. కార్నివర్, కేవలం మాంసాహారం తినే జంతువులే అవి, నాన్ వెజ్. సింహము, లైను ఇలాంటివి. అప్పుడు ఏమైంది, అంటున్నా అలాగే కానివన్నాడు. పరంతు ఎస్మిన్ దినే మమ సమీపం మృగాః నా ఆగమిష్యతి, తస్మిన్ దినే సర్వానపి మృగాన్ మారయిష్యామి ఏవా ఇతి. అది మీరు చెప్పారు, అలాగే బాగుంది, కానీ ఏ రోజైతే నా దగ్గరికి జంతువు రాదో ఆ రోజు తర్వాత రోజు నేను ఎవరిని బతకనివ్వను, మీ అందరినీ చంపేస్తాను ఏ కారణం లేకుండా నా కడుపు మార్చినందుకు అని. అది మళ్ళీ అలా చెప్పేసింది అనమాట, అది వాళ్ళని బెదిరించేసింది. తదా బాసురక తర్వాత మృగాః తత్ అంగీకృతవంతః, జంతువులన్నీ సరే అని అంగీకరించాయి. తతః ఆరభ్య ప్రతిదినం జాతిక్రమేణ ఏకః మృగాః బాసురస్య ఆహ్వారత్వేన గచ్చతి స్మ. ఇంకా ఆ రోజు నుంచి, తతః ఆరభ్య అంటే ఆ రోజు ప్రారంభించి, ప్రతిదినం ప్రతిరోజు దానికేంటి జాతి క్రమేణా అంటే అడవిలో ఏ అయితే జంతువులు ఉన్నాయో, పక్షులు కావచ్చు, చిన్న జంతువులు, పెద్ద జంతువులు, ఏ అయినా జంతువులు, అంటే ఎలుకలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, అలాగే ఇంకేమున్నాయి, కోతులు ఉన్నాయి, జింకలు, ఇలా ఏ అయితే ఉన్నాయో అవన్నిటిని అన్నమాట జాతి అంటే అలాంటి వాటిని అన్నిటి, వాటి యొక్క జాతి క్రమేణా మీరు ఇవాళ నువ్వు అని చెప్పి చెప్పుకున్నాయి. ఇవాళ జింక వెళ్ళాలి, రేపు లేడి ఇలా చెప్పుకున్నాయి. అలా ఒక్కొక్క మృగం ఆ ఇంటి నుంచి ఒక్కొక్క మృగం వెళ్ళి దానికి ఆహారంగా వెళ్ళి దానికే సమర్పించుకుంటూ ఉన్నాయన్నమాట. బాసురక తం కాదితవాన్, ఏ జంతువు అయితే ఆ యొక్క సింహం ఉండే స్థానానికి వెళ్తుందో ఆ జంతువుని ఆ సింహము తినేస్తూ ఉండేది. అన్యే మృగాః నిర్భయం అరణ్యే సంచరతి స్మ, మిగతా జంతువులన్నీ అమ్మయ్య అని మనసు ప్రశాంతం చేసుకొని అడవిలో ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నాయి. కదాచిత్ జాతి క్రమేణ కేనచిత్ శశకేన బాసురస్య ఆహార రూపేణ గంతవ్యం అపతతం. ఇంకా ఏంటి, ఒక చిన్న జంతువు లేదు, పెద్ద జంతువు లేదు, ప్రతి ఒక్కటి సరే దాని ఆహారం కోసం వెళ్ళడం, పక్షుల దగ్గర నుంచి ఎలుకల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆహారంతో వెళ్ళడం, రోజుకొకటి వెళ్ళడం, దాని ప్రాణం త్యాగం చేసుకోవడం. ఒకరి కోసము అందరి కోసం ఒకరు బలైనా మంచిది అంటారు, గుర్తుంది తెలుసా మీకు? ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు కష్టపడినా పర్వాలేదు, మిగతా అందరూ సుఖంగా ఉంటే చాలు అని అంటాం కదా, అలానే అవి వాటి యొక్క నీతిని అవి పాటిస్తూ వచ్చాయి. సహా శశకః దుఃఖేన సింహ సమీపం ప్రాప్తితవాన్. ఒక రోజు ఏమైంది, ఒక శశకః అంటే ఏంటి, శశకః
ర్యాబిట్. ర్యాబిట్, కుందేలు. ఆ కుందేలు వంతు వచ్చింది. ఇంకా మార్గే ఏకః కూపః ఆసీత్. ఆ కుందేలు బహు తెలివైనది. బుద్ధిమంతః శశకః. బాగా తెలివిగల బుద్ధి ఉన్న శశకం ఏమైంది, మార్గంలో ఒక బావిని చూసింది. చూసి కూపస్య ఉపరి గమన సమయే శశకః స్వస్య ప్రతిబింబం తత్ర దృష్టవాన్. ఆ బావిలో తొంగి చూడంగానే నీళ్ళల్లో నుంచి దాని యొక్క మొహమే దానికి కనిపించిందనమాట. అది చూసి తదా తస్య మనసి కశ్చన ఉపాయః స్ఫురితః. అది చూడంగానే దానికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అహం బాసురకం ఏతస్మిన్ కూపే పాతయిష్యామి ఇది చింతనం. అదేమనుకుంది, ఈ బావిలో ఈ బాసురకుణ్ణి మనం పడివేస్తే ఎలా ఉంటుంది అని దానికి ఒక ఆలోచన చేసుకుంది. ఆలోచించి సహా విలంబేన బాసురస్య సమీపం గతవాన్. అది చాలా విలంబం అంటే ఏంటి, లేటుగా ఆ బాసు సింహం ఉన్న ప్లేస్ స్నానానికి వెళ్ళిందనమాట, సమీపానికి. అద్య మృగః సమయే న ఆగతః ఇది బాసురుకః అతీవ కూపితః ఆసీత్. ఏంటి, నాకు ఆకలి వేస్తుంది, వాళ్ళ జంతువు రావాలి కదా నాకు ఆహారం కోసం, ఎందుకు ఇంకా రావడం లేదు అని చెప్పి అది అలా ఆలోచిస్తూ కోపం వస్తుంది. దానికి కోపం వస్తుంది, ఒక పక్క ఆకలి వేస్తుంది. మీకు అంతే కదా, ఆకలిస్తే కోపం వస్తుందా టయానికి పెట్టకపోతే? అలా దానికి బాగా కోపం వచ్చేసింది. అప్పుడు తదా శశకః మందం మందం గత్వా ప్రణమ్య తస్య పురతః స్థితవాన్. మందం మందం అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? మందం మందం అంటే స్లోగా, మందం మందం అంటే నిదానంగా అక్కడికి వెళ్ళి కూర్చుంది, దానికి నమస్కారం చేసి. తం తర్జయన్ బాసురకః ఉక్తవాన్. అది దాన్ని చూసి ఆ బాసురుడి కోపం వచ్చింది, పెద్దగా గద్దిస్తూ ఏయ్ ఏంటి ఇంత లేటుగా వచ్చావు అని అరుస్తున్నది. అరుస్తుంటే రే శశకాధమా, ఒరేయ్ శశకాధమా, ఏంట్రా నాకు లేటుగా వచ్చావు అని అరుస్తుంది. సమయే ఆగంతవ్యం అంటే సమయం అయిపోయింది, ఆగంతవ్యం సమయం వెళ్ళిపోయింది. ఇది పరిజ్ఞాం నా స్థితి వా భవతః. ఏంటి సమయం చూసుకునే పని లేదా నీకు? ఏంటి ముందు రావాలని తెలియదా నీకు? ఇంత నా కడుపు మాడుస్తావా నువ్వు? నాకు ఆకలి అంత తెప్పిస్తావా, కోపాన్ని తెప్పిస్తావా నువ్వు? అమ్మా అంటూ అది అరిచేస్తుంది. భవాన్ విలంబం కృతవాన్ కిలా. నువ్వు నాకు లేట్ చేశావు. అతః ప్రథమం భవతం ఖాదిత్వా అనంతరం సర్వం మృగకులే ఏవ నాశిష్యామి ఇది. నువ్వే నాకు బాగా కోపం తెప్పించావు, నాకు బాగా ఆకలేసింది, కాబట్టి నిన్ను ముందు తినేసి వెళ్ళి నీ కుటుంబాన్ని అంతటినీ నేను తినేస్తాను అని బెదిరించేసింది. అప్పుడు తదా శశకః వినయేన ఉక్తవాన్. అప్పుడు శశకం అంటుంది, కుందేలు బాబు స్వామి నన్ను క్షమించండి అంటూ తల వంచి వినయంగా అంటుంది, స్వామి మయా అపరాధః నా కృతః. నేను తప్పు చేయలేదు అంటుంది. భవతః సమీపం సమయే ఆగంతవ్యం తదేవ అహం ప్రస్థితః. నేను మీకు ఎప్పుడైతే మీ చెప్పిన సమయానికే రావాలనుకున్నాను, కానీ కుదరలేదు. పరంతు మార్గే అన్యః ఏకః సింహః ఆసీత్. ఎందుకు కుదరలేదు అంటే దారిలో ఇంకొక సింహం కనిపించింది ఉంది. సహా మాం దృష్ట్వా పృష్టవాన్. అది నన్ను చూసి అడిగింది. ఏమని అడిగింది? భవాన్ కుత్ర గచ్చతి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అర్థమైందా? భవాన్ కుత్ర గచ్చతి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. బాసురస్య ఆహారార్థం గచ్చామి ఇది అహం ఉక్తవాన్. నేను బాసురుడనే సింహానికి ఆహారం అవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పింది ఆ శశకః.
తదా సహ ఉక్తవాన్, అప్పుడు ఆ సింహం చెప్పింది, ఏతత్ మమ అరణ్యం, అత్ర సర్వే అపి మృగాః మమ ఆజ్ఞాం పాలయతు. ఇది ఎంత నా అరణ్యం, నా అడవి కదా. నా అడవిలో ఇంకొక జంతువు ఏంటి, ఇంకొక సింహం ఏంటి పెత్తనం చేస్తుంది. నేను చెప్పినట్టే వినాలి కదా మిగతా వాళ్ళందరూ. మీరెందుకు ఆ సింహం మాట వింటున్నారు అంటూ అది అడిగినట్లు ఇది చెప్తుందన్నమాట. నా ఆజ్ఞనే పాలించాలి మీరు. సభాసురుహ కుత్ర అస్తి, ఆ బాసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంది. సహా చోరసింహ స్యాత్, అది దొంగ సింహమై ఉంటుంది అని అన్నాడు. భవాన్ తమ్ అత్ర ఆనయతు, ఆవయోహ మధ్య యుద్ధం భవతు. మీరు అది దొంగ సింహం అంటున్నారు కదా, అయితే మీరు ఆ సింహం దగ్గరికి వెళ్దాం పదండి. మీ ఇద్దరు యుద్ధం చేసుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళకి మేము రోజు ఆహారం అవుతామని చెప్పి అది తెలివిగా అడిగిందనమాట. అప్పుడు యుద్ధే యహ జయతి సహ ఏవ భవంతః ఖాదతు ఇతి, మీరు ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు నన్ను తినేసేయండి అని చెప్పింది. తస్య సూచనానుసారం అహం అత్ర ఆగతవాన్ అతః ఏవ విలంబః జాతః ఇతి. అది ఎలా అయితే చెప్పిందో, ఆ సింహం దారిలో ఏం చెప్పింది, ఇంకొక సింహం ఉంది, ఆ సింహము నన్ను ఆపింది. ఒక నిమిషం నానా. అస్తు. అంటే ఉమ్, ఈ కథ నాకు తెలిసిందే, తెలిసిందే. తెలియరకు ఉండేది. ఉమ్, అప్పుడు సింహం దాని లోపల దాని లోపల చూసి అదొక నిజమైన సింహం, వేరే సింహం అనుకుని దాని లోపలికి చనిపోతుంది. ఉమ్, అది ఇప్పుడు అవును. అందరికీ కానీ అది సంస్కృతం తెలియదుగా, అందుకే సంస్కృతంలో చెప్తున్నా. అంటే మన తెలుగు కథలు మనం సంస్కృతంలో కూడా చెప్పుకోవచ్చు. నేను చెప్తుంటే మీకు అర్థమవుతుందా చిన్న చిన్న పదాలు కొన్ని? అర్థమవుతుంది. అందుకనే చెప్తున్నా. మీకు తెలిసిన కథలు చెప్పాననుకో, ఓ సంస్కృతంలో ఈ మాటని ఇలా అంటారు అని మీకు ఒక అవగాహన వస్తుంది కదా, అంతే. అందుకు. ఏవం తర్హి నా తం సింహః ఇదానిం ఏవ మారయతి. ఈ విధంగా ఇంకొక సింహము ఇంకొక సింహాన్ని చంపేసింది. మారయామి, ఈ విధంగా ఒక సింహం ఇంకో సింహాన్ని చంపుతాను అని చెప్పుకున్నాయన్నమాట. సహా కుత్ర అస్తి, అది ఎక్కడుంది పదా, కుత్ర అస్తి ఎక్కడ ఉంది. సహా అంటే అది, అతను, ఎవరైనా. సహ కుత్ర అస్తి, అతను ఎక్కడ ఉన్నాడు, ఆ సింహాది ఎక్కడ ఉంది, ఇలా అన్నమాట. ప్రదర్శయతు, ప్రదర్శయతు, ఇందాక చూసారా ప్రదర్శని ఏంటది, చూపించడానికి కదా. ప్రదర్శిని, ప్రదర్శయతు చూపించు, అది ఎక్కడుందో చూపించు. ఇది బకాసుర ఉక్తవాన్, ఉక్తవాన్ అంటే ఏంటి, చెప్పాడు. ఎవరు చెప్పాడు, బకాసుర అనే సింహము అడిగాడు, అది ఎక్కడుంది చూపించు అని. శశకః తం కూప సమీపం నీతవాన్, నీతవాన్ అంటే ఏంటి, తీసుకుని వెళ్ళాడు. సమీపం అంటే ఏంటి, దగ్గరికి. కూపహ అంటే బావి, బావి దగ్గరికి కుందేలు సింహాన్ని తీసుకుని వెళ్ళాడు. కూపం ప్రదర్శితవాన్, కూపాన్ని చూపించాడు. కూపం అంటే ఏంటి, బావి, బావిని చూపించాడు. బాసురః తత్ర జలే స్వస్య ప్రతిబింబం దృష్టవాన్. స్వస్య ప్రతిబింబం అంటే ఏంటి, తన యొక్క రూపాన్ని ఆ నీళ్ళలో, జలే అంటే జలం లోపల, స్వస్య అంటే తన యొక్క, ప్రతిబింబం అంటే ఏంటి, తన యొక్క ముఖాన్ని, దృష్టవాన్ అంటే చూశాడు. క్రోధేన గర్జనం కృతవాన్, క్రోధేన అంటే కోపంతో, గర్జనం అంటే అరవడము, కృతవాన్ చేశాడు, కోపంతో అరిశాడు. కోపః ఇతోపి ఉచ్చైః ప్రతిధ్వనిః ఆగతః, అది బావి కదా, మనం ఏదైతే అరుస్తామో ఆ అరుపు తిరిగి రీసౌండ్ అంటాం కదా,
ప్రతిధ్వని సంస్కృతంలో రీసౌండ్ అని. ఆ ప్రతిధ్వని ఆ వినిపించింది. ఆగతః అంటే వచ్చింది, ప్రతిధ్వని వచ్చింది. బాసురకః తం ప్రతిబింబమేవ స్వస్య ప్రదర్శి ప్రతిస్పర్ధనం మత్వా తం మారయితుం తస్య ఉపరి ఆక్రమణం కృతవాన్. ఇది వేరే జంతువు అనుకోని తనదనుకో అది బావిలో దాన్ని చంపుదామని చెప్పి బావిలోకి దూకిందనమాట. ఆక్రమణం కృతమాన్ అంటే దాన్ని చంపేద్దామని వెళ్ళిందనమాట. అయిపోయింది కథా సమాస్తం. కూపమధ్యే పతితః సహ జలే నిమగ్నః మృతః చ. కూపంలో పడిపోయి కూపం అంటే బావిలోని నీళ్ళలో నిమగ్నమైపోయింది. నిమగ్నమై అంటే మునిగిపోయి మృతః చనిపోయింది కూడా. అది అంటే తెలివి ఉంటే ఏమైంది, మిగతా జంతువులన్నీ తెలివిగా ఆలోచించలేదు. అది రోజుకు ఆహారం అయిపోయి అది అయిపోయాయి. కానీ ఇదొకటి ఏం చేసింది, తెలివిగా ఆలోచించి ఏం చేసింది, దాని యొక్క ప్రాణాన్ని, అడవిలో ఉన్న వాళ్ళందరి ప్రాణాలని రక్షించింది. అస్తు కథా సమాప్తం. మీరు కూడా అంతే తెలివిగా ఉంటూ ఈ యొక్క అరణ్యం అనే ఈ యొక్క ఏంటి మానవ ప్రపంచంలో మీరు కూడా తెలివిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథలన్నీ మీకు సంస్కృతంలో ఎలా తెలుస్తున్నాయి మ్యామ్? అమ్మా, ఈ కథలన్నీ మనకు తెలుగు కథలు కదా, సంస్కృతంలో ఎక్కడ దొరుకుతున్నాయి మీకు? అవి కూడా ఓ పుస్తకం ఉంటుంది, పంచతంత్ర పుస్తకం. పంచతంత్ర పుస్తకంలోనా? ఇదిగో పంచతంత్ర కథా పుస్తక. ఓ, సరళ పుస్తకంలో ఉందేమో అనుకుంటున్నా ఇప్పటిదాకా. లేదు, మీకోసం నేను మళ్ళీ ఇది ప్రత్యేకంగా కొనుక్కున్నాను. అస్తు ప్రార్థన. ఇది ఎవరు శాంతి మంత్రం ఎవరు చెప్తారు? నేను చెప్పచ్చా మహోదయ? చెప్పు నాన్న, నువ్వు చెప్పు, మేమందరం నిన్ను పాడతాం. గాయతో అనుగాయామహ. ఓం చెప్పు. సర్వే భవతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. అందరూ చెప్పండి అమ్మా, మైక్ అన్మ్యూట్ చేసేసుకోండి. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ సుఖభాగ్ భవేత్. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు, ధన్యవాదः. పునర్విలామः. ధన్యవాదः. ఇవాళ నాకు పరీక్ష ఉంది, పరీక్ష రాయాలి నేను. మీ క్లాస్ చెప్పి తర్వాత పరీక్ష రాద్దామని చెప్పి ఆగాను. పరీక్ష రాస్తాను. అస్తు ఆల్ ది బెస్ట్. అస్తు, ధన్యవాదः. ధన్యవాదः నాన్న, ధన్యవాదः.